మరణమే యేసు ముందు బంధించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. మనమందరము దేవుని బిడ్డలారా ఈ సమయంలో ఈ పాటని పాడుతూ, యేసయ్యా నీ సన్నిధిలో నేను ఆరాధించెదను, నీ సన్నిధిలో ఉండుటే నా హృదయ వాంఛ, నా శిరస్సు వంచి నా చేతులెత్తి నమస్కరించి నేను ఆరాధించేదా ప్రభువా. నీ సన్నిధిలో నా సమృద్ధి గల ఆనందను అనుభవించుటకు కృపను దయచేయండి ప్రభువా అని పాటని పాడుతూ ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీ సన్నిధిలో ఆరాధింతును, యేసు నీ సన్నిధిలో అందరు కలిసి ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో ఆత్మతో సత్యముతో
ఆరాధిస్తా ఆత్మతో నింపబడి ఆత్మతో నింపబడి ఆరాధింతును यीशु के चरणों में आराधना करो 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 यीशु के चरणों शगदल रब करो आराधना करो आराधना करो अंदर చెప్తాం நீங்க நினைச்சா ஆசீர்வாதந்தா என்னை மறந்தா எங்க போவேனா நீங்க நினைச்சா ஆசீர்வாதந்தா என்னை மறந்தா எங்க போவேனா தேவகுமாரா தேவகுமாரா என்னை நினைச்சிடுங்க தேவகுமாரா தேவகுமாரா கொஞ்சம் நினைச்சிடுங்க தேவகுமாரா தேவகுமாரா என்னை நினைச்சிடுங்க சொல்லு தேவகுமாரா உடைந்த பாத்திரம்னா அது உமக்கே தெரியும் தேவ பயன்படுத்துகிறீ அது யாருக்கு புரியும் உடைந்த பாத்திரம்னா அது உமக்கே தெரியும் தேவ பயன்படுத்துகிறீ அது யாருக்கு புரியும் உதவாத எண்ணில் நீர் உறவானி நீங்க இல்லாமல் என் உலகம் விலகாதே உதவாத எண்ணில் நீர் உறவானி நீங்க இல்லாமல் என் உலகம் விலகாதே நீங்க இல்லாமல் என் உலகம் விலகாதே தேவகுமாரா தேவகுமாரா என்னை நினைச்சிடுங்க தேவகுமாரா தேவகுமாரா கொஞ்சம் நினைச்சிடுங்க தேவகுமாரா தேவகுமாரா என்னை நினைச்சு ஓ தேவகுமாரா चलो நீங்க நினைச்சா ஆசீர்வாதம் தான் என்னை மறந்தா எங்க போவேனா நீங்க நினைச்சா பாதந்தா என்னை மறந்தா எங்க போவேனா தேவகுமாரா தேவகுமாரா என்னை நினைச்சிடுங்க தேவகுமாரா ஓ ஷகா பாபா let your presence move on தேவகுமாரா நினைச்சிடுங்க come on hallelujah hallelujah worship you Lord నిన్ను పోలిన వారెవరు మేలు
నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపలా కాచి కరుణతో నడిపితివై. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపలా కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపలా కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. అందరూ నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరు జన్మమిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరు జన్మమిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా. అందరూ ఎల్ షడాయ్, ఎలోహీం, అడోనాయ్, యేషువా. ఎల్ షడాయ్, ఎలో
నమ్మితి నా దేవా. చెప్దామా? నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్షడా ఆరాధనా, ఎలోయి ఆరాధనా, అడోనా ఆరాధనా, యేషువా ఆరాధనా. అందరూ ఎల్షడా ఆరాధనా, ఎలోయి ఆరాధనా, అడోనా ఆరాధనా, యేషువా ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా. Once again I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మరలా ఇంకొక మారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. I believe you are all happy in the presence of God. దేవుని ప్రసన్నతలో మీరందరూ కూడా సంతోషంగా ఉంటున్నారని నమ్ముచున్నాను. Do you know why? కారణం ఏమిటి తెలుసా? Only in the presence of God our sorrow is ended. దేవుని ప్రసన్నతలో మాత్రమే మన యొక్క దుఃఖమంతా ముగింపుకు వస్తున్నది. Only in the presence of God there is solution to all our problems. దేవుని ప్రసన్నత మాత్రమే, దానిలో మాత్రమే మన యొక్క సమస్యలన్నిటికీ కూడా పరిష్కారము దొరుకుతుంది. Only in the presence of God no sorrow can stay. దేవుని ప్రసన్నతలో మాత్రమే ఎటువంటి దుఃఖము కూడా నిలిచి ఉండదు. And today I am very excited to share the word of God to you all and to all the people who are seeing me in this program. ఈ యొక్క ప్రోగ్రాం చూసే వారందరికీ కూడా దేవుని వాక్యం పంచుకుంటలో నేను అత్యానంద భరితుడనవుచున్నాను. Amen. ఆమేన్. Today as I was praying in the presence of God, ఈ దినమందు దేవుని యొక్క ప్రసన్నతలో నేను సమయాన్ని గడిపి ప్రార్థన చేయుచుండగా the Lord spoke to me ప్రభు నాతో మాట్లాడారు. and he inspired me to share with you all the very important word. చాలా ముఖ్యమైనటువంటి వాక్యాన్ని పంచుకొనున్నట్లు నన్ను ప్రేరేపించెను. Hallelujah. హల్లెలూయా. What God expecting from us? దేవుడు మన యొద్ద నుండి ఏమి ఎదురు చూస్తున్నారో, We are expecting many things from God. మనము దేవుని యొద్ద నుండి అనేక కార్యాలు ఎదురు చూస్తున్నాము. But what God is expecting from us? కానీ మన యొద్ద నుండి ప్రభు ఎదురు చూసేది ఏమిటి? God is expecting only one thing in these last days. ఈ యొక్క చివరి దినాల్లో ఒకే ఒక కార్యాన్ని మాత్రమే ప్రభు ఎదురు చూస్తున్నారు. What is that thing? ఆ కార్యం ఏమిటి? And that should be your focus. అదే మీ యొక్క కేంద్రీకరణగా ఉండవలెను. And your expectation should be God's expectation. మీ యొక్క ఎదురు చూపు దేవుడు ఏమి ఎదురు చూస్తున్నారో అలాగనే ఉండాలా. Hallelujah. హల్లెలూయా. Tell everybody hallelujah. హల్లెలూయా. What is that God expects us from these last ఈ days? యొక్క చివరి దినాల్లో దేవుడు ఎదురు చూసేది ఏమిటి? And that is the promise of God. అదే దేవుని యొక్క వాగ్దానముగా ఉంటుంది. God want everybody to be filled with the Holy Spirit. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మని ద్వారా నింపబడాలని ప్రభు ఎదురు చూస్తున్నారు. Amen. ఆమేన్. And he said in Joel chapter 2 verse 28, యోవేలు పుస్తకము 2వ అధ్యాయము 28వ వచనములో ప్రభు అంటున్నారు, in the last days I will pour out my spirit upon all flesh. శరీరులందరి మీద కూడా చివరి దినాల్లో నా యొక్క ఆత్మను నేను కుమ్మరిస్తానని. That is what is going to happen in the last days. అదే ఈ యొక్క చివరి దినాల్లో జరగబోయేటువంటి కార్యము. As you are aware that we are all in the last days and Jesus is coming very soon. మీరందరికీ తెలిసిన రీతిగా మనం చివరి దినాల్లో ఉంటున్నామో ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రానై ఉన్నారు. And before Jesus comes there will be a great outpouring of the Holy Spirit upon everybody. ప్రభువైన యేసుక్రీస్తు రాక మునుపు ప్రతి ఒక్కరి మీద ఆత్మ
కుమ్మరింపు అత్యధికముగా ఉంటుంది. As a church, God wants you to be filled with the Holy Spirit. సంఘముగా మీరు పరిశుద్ధాత్మలో నింపబడాలని ప్రభు కోరుచున్నాడు. That's why Paul says in Ephesians chapter 5 verse 18. అందుకే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 అంటున్నారు. The Bible says వాక్యము సెలవిస్తున్నది that be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలని. We need to be filled with the Holy Spirit. మనము పరిశుద్ధాత్మలో నింపబడి ఉండాలా. That should be our focus. అదే మన యొక్క కేంద్రీకరణగా ఉండాలా. Hallelujah. Hallelujah. You may ask me, am I not filled with Holy Spirit? ఒకవేళ మీరు అడగొచ్చు, నేను పరిశుద్ధాత్మలో నింపబడలేదా అని. Amen. Amen. Yes, you are filled with Holy Spirit. అవును, మీరు ఆత్మలో నింపబడి ఉన్నారు. But God wants you to be filled with the Holy Spirit to the fullness of the Holy Spirit. కానీ ప్రభు అయితే ఎదురు చూసేది ఏమిటంటే ఆత్మ యొక్క సంపూర్ణత ద్వారా నింపబడి ఉండాలి. God does not want you to be filled with 20% Holy Spirit or 50% of filling with the Holy Spirit. God wants you to be filled 100% of the Holy ఎదురు Spirit. చూసేది 20% కాదు, 50% కాదు, కానీ 100% ఆత్మలో నింపబడి ఉండాలని కోరు. No more of you. మీరైతే ఇక మీరుగా ఉండకూడదు. Only Holy Spirit in you. మీలో పరిశుద్ధాత్మ మాత్రమే ఉండవలెను. Only the fullness of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత మాత్రమే కనబడవలెను. David says డేవిడ్ అంటున్నాడు in Psalm 23 verse 5. కీర్తనల 23:5లో, The Lord has anointed my head with oil and my cup runneth over. ప్రభువు నా యొక్క తలను నూనెతో అంటి ఉన్నారు, నా యొక్క గిన్నె నిండి పొర్లుచున్నదని. God want you to have that experience, my dear children. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆత్మ నింపుదల కావాలని ప్రభు కోరుచు. My dear friends, God want you to have this overflowing experience of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత నిండి పొర్లేటువంటి ఆ యొక్క అనుభవం కావాలని కోరుచున్నారు. Full of Holy Spirit. ఓ సంపూర్ణముగా ఆత్మలో నింపబడి. Everybody tell, full of Holy Spirit. చెప్పండి, ఆత్మలో సంపూర్ణంగా నింపబడి ఉండండి. Today God want you to be filled with full of Holy Spirit. ఈ దినమందు ప్రభు తన యొక్క ఆత్మ ద్వారా సంపూర్ణంగా నింపాలని కోరుచున్నాడు. Amen. ఆమేన్. Do you know why? కారణం ఏమిటి తెలుసా? Because the Bible says ఎందుకనగా వాక్యము in సెలవిస్తుంది 1 Corinthians chapter 13 verse 10. మొదటి కొరింథీయుల 13:10 When the perfect comes, సంపూర్ణత కలిగినప్పుడు imperfect goes away. అసంపూర్ణత తొలగిపోద్ది. When the perfect Holy Spirit comes in you, ఓ మీలో పరిపూర్ణమైన ఆత్మ వచ్చినప్పుడు everything which is of imperfect in you shall be gone. మీలో పరిపూర్ణము లేనటువంటి ప్రతి కార్యము కూడా తొలగిపోద్ది. Everything which is hindering God's presence in your life shall be gone. మీ జీవితంలో ఆటంకపరిచే ప్రతి కార్యము కూడా తొలగిపోద్ది. Every imperfection in your life shall be banished away by the perfect Holy Spirit. పరిశుద్ధాత్మని పరిపూర్ణ సంపూర్ణత ద్వారా సంపూర్ణము లేనటువంటి ప్రతి కార్యము కూడా వెళ్ళిపోద్ది. Works of the flesh shall be destroyed. ఓ శరీర క్రియలు అన్ని కూడా అన్ని తొలగిపోద్ది. It will go away. అవి తొలగిపోవును. When the perfect comes, సంపూర్ణత వచ్చినప్పుడు the imperfection will go away. అసంపూర్ణత తొలగిపోద్ది. Amen. ఆమేన్. Tell everybody amen. ప్రతి ఒక్క ఆమేన్ Can you read that word? ఆ యొక్క వాక్యం చదువుదామా? Hallelujah. హల్లెలూయా. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. See, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది ఏమైపోతుంది? నిరర్ధకమగును. Hallelujah. హల్లెలూయా. It will vanish, the Bible says. వాక్యము సెలవిస్తున్నది, అది తొలగిపోద్ది, నిరర్ధకము. That's why God want you to be filled with the fullness of Holy Spirit. అందుకే దేవుడు తన యొక్క సంపూర్ణత ద్వారా ఆత్మలో నింపబడి ఉండాలి. In Ezekiel chapter 47, there Ezekiel the prophet explains. యెహెజ్కేలు 47వ అధ్యాయములో ఆ యొక్క ప్రవక్త ఆయన వివరిస్తున్నాడు. Yes, many people have only the ankle experience of the Holy అవును, Spirit. అనేక మందికి ఎలా ఉంటున్నదంటే ఆ యొక్క పాదము అడుగు వరకు మాత్రమే ఆ యొక్క అనుభవం కావాలని కోరుచున్నారు. Many people are only at the knee level of the Holy Spirit. లేకపోతే కొంతమంది అయితే ఆ యొక్క మోకాల వరకు మాత్రం అభిషేకం కావాలని. And further he explains that many people are at the waist level of Holy Spirit. ఇంకా నువ్వు చెప్పాలంటే కొంతమందికి అయితే నడుమంత వరకు అభిషేకం కావాలని కోరుచున్నారు. When you have the ankle level of when you go to this river or the ocean or the what they will tell the river, when you go there, when you just put your ankle on the river or the waters, you can come back. మీరైతే నదిలో కాలు పెట్టి అడుగు పెట్టినప్పుడు ఆ యొక్క పాదం వరకు మాత్రమే నీళ్లు ఉంటే మీరు బయటకు ఈజీగా బయటకు వస్తారు. When you are come to the level of knee in the water, you can come back.
అలాగనే మోకాల వరకు నీళ్ళుంటే కూడా మీరు బయటకు రావచ్చు. When you are at the level of the waist level in the water, you can come back. అలాగనే నడుము అంతగా ఒకవేళ నీళ్ళు ఉన్నా కూడా మీరు బయటకు రావచ్చు. But when you are fully immersed in the water, no longer your control, only the water will control you. కానీ మీరైతే నీళ్ళలో సంపూర్ణముగా మునిగిపోయినప్పుడు మీ యొక్క అదుపులో మీరు ఉండరు, కానీ ఆ అదుపు అనేది నీరు తీసుకుంటుంది. And the waves of the Holy Spirit will take you to the God's direction. ఓ పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ యొక్క అలలు మిమ్ములను అలాగా తీసుకొని వెళ్ళిద్ది. What I mean when I say that you should be filled with the fullness of Holy Spirit, మీరు సంపూర్ణత ఆత్మలో నింపబడి ఉండాలంటే దాని యొక్క అర్థం ఏమిటి? that complete surrenderance to the Holy Spirit, పరిశుద్ధాత్మకి సంపూర్ణముగా మిమ్ములను సమర్పించుకొనుట, complete control of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ ఆధిపత్యములో ఉండుట, coming under the leading of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క నడుపుదలలో మీరు సంపూర్ణముగా కనబడుట. Galatians 5:16, do not led by the flesh but be led by the Holy Spirit. గలతీయుల 5:16 చెప్పబడి ఉన్నది మీరైతే ఆత్మ ద్వారా నడపబడి ఉండాలని. Amen. Amen. Don't be led by flesh, మీరైతే శరీర క్రియల ద్వారా నడపబడకూడదు, but be led by the Holy Spirit. మీరైతే ఆత్మ ద్వారా నడపబడాలా. Hallelujah. హల్లెలూయా. And if you read in Luke chapter 11 verse 13, లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం చదివినప్పుడు, whatever you pray, మీరు ఏది ప్రార్థించినా కూడా, whatever you ask, మీరు ఏది అడిగినా కూడా, God may give, God may not give you. ఒకవేళ దేవుడు ఆలకించొచ్చు, ఇవ్వకపోవచ్చు. But when you ask God the Holy Spirit, కానీ మీరు పరిశుద్ధాత్మని అడిగేటప్పుడు surely He will give you. ఖచ్చితంగా ఆయన మీకు అనుగ్రహిస్తారు. 100% He will give you. 100% మీకు ఇస్తారు. That is the need of the church in these last ఈ days. యొక్క దినాల్లో సంఘానికి కావాల్సినటువంటి అవసరత అదేనండి. That is the need of every believer of Christ in these last days. క్రీస్తునందు విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క చివరి దినాల్లో కావాల్సింది అదే. Every area of our life we are seeing imperfection. మన యొక్క జీవితంలో ప్రతి భాగములో కూడా సంపూర్ణతను కనుగొనాలా. We are unable to be stable in our spirituality. మనమైతే ఆ యొక్క ఆత్మలో నిలకడ లేకుండా We are కనబడుతున్నాము. stumbling in our spiritual మన life. యొక్క ఆత్మీయ జీవితంలో తడుముకుంటూ ఉంటున్నాము. But God wants you to stand firm. కానీ దేవుడైతే మీరు నిలకడగా ఉండాలని God wants you to కోరుచున్నారు. stand strong. దేవుడైతే మీరు బలవంతులుగా నిలబడాలని God కోరుచున్నారు. wants you to be victorious in this ఈ world. లోకములో జయము పొందిన వారుగా ఉండాలని ప్రభు కోరుచున్నారు. God wants you to shine like a light. వెలుగు వలె మీరు ప్రకాశించాలని ప్రభు God wants you to కోరుచున్నారు. be like a salt in this world. ఈ లోకములో ఉప్పు వలె మీరు జీవించాలని In ప్రభు this కోరుచున్నారు. unholy world, wicked world, God wants you to live a holy life. అపరిశుద్ధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ యొక్క లోకములో మీరు పరిశుద్ధంగా ఉండాలని God కోరుచున్నారు. wants you to be an uncorrupted person in this corrupt world. ఓ యొక్క చెడిపోయిన పాడైనటువంటి లోకములో మీరు పాడు కానటువంటి వారుగా ఉండాలని ప్రభు కోరుచున్నారు. Amen. Amen. God wants you to shine like a light in this dark world. ఈ యొక్క చీకటి లోకములో మీరు వెలుగు వలె ప్రకాశించాలని How it is కోరుచున్నారు. possible? ఎలాగ సాధ్యమండి? Only through the Holy Spirit. ఆమేన్. పరిశుద్ధాత్మని ద్వారా మాత్రమే. Only through the Spirit of God. పరిశుద్ధాత్మని ద్వారా మాత్రమే. Only through the Spirit of Christ. దేవుని క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా మాత్రమే. That's why today the Holy Spirit is urging the church that you need to desire and thirst and hunger for the fullness of the Holy అందుకే Spirit. ఈ దినాల్లో చివరి దినాల్లో ఆత్మ ప్రేరేపించేది ఏమిటంటే మీరు ఆత్మయందు దాహము కలిగిన వారుగా, దాని మీద మీరు కోరేటువంటి వారుగా, వాంఛ కలిగిన వారుగా ఉండాలి. No any thirst, ఇక మీదట ఎటువంటి దాహం అన్నది no ఉండకూడదు. any desire. ఎటువంటి కోరిక ఆశ ఉండకూడదు. Hallelujah. హల్లెలూయా. Nothing. ఏది కూడా లేదు. Only one desire. ఒకే ఒక కోరిక Only మాత్రమే. one thirst. ఒకే ఒక దాహము మాత్రమే. Only one hunger. ఒకే ఒక కార్యం మీద ఆకలి. That Lord fill me with your Holy ప్రభువా మీ Spirit. యొక్క ఆత్మ ద్వారా నన్ను నింపండి. I am not satisfied by this anointing. ప్రభువా నాకు ఈ యొక్క ఆత్మ పరిపూర్ణత కావాలని. I want to be filled with the fullness of the Holy ప్రభువా Spirit. నేనైతే ఆత్మ సంపూర్ణతను పొందుకోవాలా. Let there be nothing of me except Jesus. యేసయ్య తప్ప నా యొక్క జీవితంలో ఎవరు కూడా ఏది కూడా As ఉండకూడదు. Paul said in Galatians 2:20, it is no longer I, it is Jesus who lives in me. గలతీయులు 2:20లో పౌలు చెప్పే రీతిగా నేను కాదు గాని నా యందు క్రీస్తు జీవించుచున్నారని. Hallelujah. హల్లెలూయా. Amen. There is one song I want to sing. I am learning that song. If possible, this Sunday I will sing that song. దేవునికి చిత్తమైతే ఈ యొక్క ఆదివారము ఆ యొక్క పాట ఒక పాట పాడతాను. అది ఇప్పుడు పాడాలని కోరుచున్నాను. Small, I will sing.
చిన్నదే, ఒక చిన్న కోరస్ లాగా. హల్లెలూయా. ఐ Hallelujah. థింక్ ఇట్స్ మైనర్ లే. హల్లెలూయా. హల్లెలూయా. என் தேவையை சொல்லி சொல்லி உன்னை துக்கப்படுத்த மாட்டேன். என் தேவையே நீங்கதா. என் எண்ணத்தை சொல்லி சொல்லி நிறைவேற்று சொல்ல மாட்டேன். என் இதயமே நீங்கதா. என் தேவையை சொல்லி சொல்லி உன்னை துக்கப்படுத்த மாட்டேன். என் தேவையே நீங்கதா. என் எண்ணத்தை சொல்லி சொல்லி நிறைவேற்றும் சொல்ல மாட்டேன். என் இதயமே நீங்கதா. என் தேவனே, என் ஜீவனே, என் நண்பரே, என் சொந்தமே. என் தேவனே, என் ஜீவனே, என் நண்பரே, என் சொந்தமே. இந்த வான பூமி யாவையாலும் தேவன் நீங்கதான். இந்த உயிர் உடல் வாரும் பாடல் நீங்கதான். இந்த வான பூமி யாவையாலும் தேவன் நீங்கதான். இந்த உயிர் உடல் வாரும் தேவன் நீங்கதான். என் தேவையை சொல்லி சொல்லி உன்னை துக்கப்படுத்த மாட்டேன். என் தேவையே நீங்கதான். என் எண்ணத்தை சொல்லி சொல்லி நிறைவேற்றும் சொல்ல மாட்டேன். என் இதயமே நீங்கதான். ஹalleluya. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So this is a song, beautiful song. ఇది అద్భుతమైనటువంటి What it పాట. says, అదేం చెప్పుచున్నది? I will not irritate you by asking all the worldly things, Lord. ప్రభా ఈ యొక్క లోక కార్యములన్నీ కూడా నేనైతే అడిగి మిమ్మల్ని అయితే నొప్పించను. My need should be only one thing. నా యొక్క అవసరత ఒక్కటి మాత్రమే. That is you, Lord. అది ప్రభా మీరొక్కరే. That is your presence, Lord. అది మీ యొక్క ప్రసన్నత అయ్యా. That is your Holy Spirit, Lord. ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ మాత్రమే. I need nothing, Lord. ఓ నాకు దాని తప్ప ఏది అక్కర్లేదు. Nothing can satisfy me, Lord. నన్నైతే ఏది కూడా తృప్తి పరచ నేరదు. Only your presence, మీ Lord. యొక్క ప్రసన్నత మాత్రమే. I need that Holy Spirit. ఆ యొక్క పరిశుద్ధాత్మ నాకు కావాలనయ్యా. Amen. Amen. And if you pray and ask God, మీరు ఆ రీతిగా ప్రార్థించి అడిగినప్పుడు He will pour out His Spirit upon you. తన యొక్క ఆత్మను మీ మీద ప్రభు కుమ్మరిస్తాడు. He will immerse you in the liquid fire of the Holy Spirit. ఓ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకములో మీరు అలాగనే మునిగిపోతారు. And Psalm 104 verse 4, కీర్తనలో 104:4 He will make you the flames of fire. ఆయనైతే అగ్ని జ్వాలలలే మారుస్తారు. He will make you the flames of fire. ఆయన మిమ్ములను చెక్కుముకి రాతి వలె మారుస్తారు. Amen. Amen. Because Hebrews chapter 12 verse 29, the Bible says, హెబ్రీయులు 12:29 వాక్యము our సెలవిస్తుంది. God is a consuming fire. మన యొక్క దేవుడైతే భక్షించే అగ్ని. Hallelujah. Hallelujah. దహించు అగ్ని. He is a consuming fire. ఆయన దహించే అగ్ని. And He will make you as a flames of fire. ఆయన దహించే అగ్ని వలె మారుస్తారు. Hallelujah. Hallelujah. How many of you want to be like that flames of fire? ఓ ఆ రీతిగా దహించే అగ్ని వలె ఉండాలని How many of you want to be filled with that fullness of Holy Spirit? పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత ద్వారా నింపబడి ఉండాలని ఎంతమంది కోరుచున్నారు? Heaven is calling you. ఓ పరలోకము మిమ్మల్ని పిలుస్తున్నది. Heaven is calling you. పరలోకము మిమ్మల్ని పిలుస్తున్నది. Will you respond to the call of the heaven? ఓ పరలోకము యొక్క పిలుపునకు మీరైతే స్పందన Oh, చేస్తారా? church of the living God. ఓ దేవుని సంఘమా, God is ready to pour out His Spirit upon you. దేవుడు తన యొక్క ఆత్మను మీ మీద కుమ్మరించేదానికి సిద్ధంగా ఉన్నాడు. All you need is only the Holy Spirit, and that Holy Spirit, fullness of Holy Spirit. ఓ ఆ యొక్క ఆత్మ అయితే సంపూర్ణమైనటువంటి ఆత్మ. Today you should pray only one thing. ఈ దినమందు మీరు ఒక్కటి మాత్రమే I ప్రార్థించాలి. need that Holy Spirit. ఆ ఆత్మ నాకు కావాలయ్యా. Fill me with the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ నాకు కావాలి. And I want to be filled with the fullness of Holy Spirit. నేనైతే ఆ యొక్క ఆత్మ సంపూర్ణత ద్వారా నింపబడి ఉండాలా. There should be no area in my life without Holy Spirit. పరిశుద్ధాత్మ లేకుండా నా జీవితంలో ఏ ఒక్క భాగము కూడా ఉండకూడదు. My mind should be filled with the Holy నా Spirit. యొక్క మనస్సంతా కూడా ఆత్మ ద్వారా నింపబడి. My words should be filled with the Holy ఆ Spirit. యొక్క మాటలు ప్రభు మీ ఆత్మ ద్వారా నింపబడి. My eyes should be filled with the Holy ఆ యొక్క Spirit. కళ్ళు మీ ఆత్మ ద్వారా నింపబడి. My heart should be filled with the Holy ఆ యొక్క Spirit. హృదయం
ఆత్మ ద్వారా నింపబడి ఉండాలి. My behavior should be full of Holy ప్రభా Spirit. నా యొక్క నడవడి అంతా కూడా మీ ఆత్మ ద్వారా నింపబడి My ఉండాలి. lifestyle should be full of Holy ఓ Spirit. నా యొక్క జీవిత శైలి మీ ఆత్మ ద్వారా నింపబడి ఉండాలా. My intention be full of Holy ప్రభా Spirit. నా యొక్క ఆశ కోరిక అయితే ఆత్మ ద్వారా నింపబడి My ఉండాలా. motives be full of Holy Spirit. ప్రభా నా యొక్క కోరికలన్నీ కూడా మీ ఆత్మ ద్వారా నింపబడి ఉండాలా. My actions full of Holy Spirit. నా యొక్క క్రియలన్నీ మీ ఆత్మ ద్వారా నింపబడి My ఉండాలి. deeds full of Holy నా Spirit. యొక్క పనులన్నీ కూడా మీ ఆత్మ ద్వారా నింపబడి Tell ఉండాలి. everybody hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. This is what I pray. ఓ ఇదే నేను ప్రార్థించినది. And this is what God is desperate to give you. ఇదే ప్రభువు కూడా మీకు ఇవ్వాలని ఎదురు And when చూస్తాడు. you pray to God, మీరు ప్రభు దగ్గర అడిగేటప్పుడు fill me with your Holy Spirit. ప్రభా మీ ఆత్మ ద్వారా నింపండి అన్నప్పుడు I should not leave this place until I am filled with the Holy Spirit to the overflowing capacity. ఓ ఈ స్థలములో నుండి అయితే ఆత్మ నింపుదల ప్రభా పరిపూర్ణత లేకుండా ఈ స్థలం నుంచి వెళ్ళను. No longer my control, only control of the Holy Spirit. నేను అదుపులో కాదయ్యా, పరిశుద్ధాత్మ మీరు మాత్రమే అదుపులో తీసుకోండి. Amen. ఆమేన్. And I'm going to share why we need to be filled with the Holy Spirit to the fullness. ఎందుకు మనము ఆ యొక్క ఆత్మ యొక్క సంపూర్ణత ద్వారా నింపబడి ఉండవలెను. Amen. ఆమేన్. I'm going to tell you how important it is for the church and the believers of Christ, children of God, to be filled with the Holy Spirit to the fullness. దేవుని యొక్క బిడ్డలు క్రీస్తు యొక్క సంఘం అన్నది ఎందుకు కారణం ఏమిటి అలాగో నింపబడుటకు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Number 1. మొట్టమొదటిగా If you read in Genesis chapter 41 ఆదికాండము 41వ అధ్యాయం మీరు చదివినప్పుడు and verse 38, the Bible says, 38 వాక్యము సెలవిస్తున్నది. Pharaoh said to his servants, ఫరో తన యొక్క సేవకులతో చెప్పెను, can we find such a one as this man in whom is the Spirit of God? దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అడిగెను. Here Pharaoh is speaking to his servant concerning Joseph. ఇక్కడ ఆ యొక్క యోసేపు గురించి ఫరో తన యొక్క సేవకుల యొద్ద అడుగుతున్నాడు. He's giving a testimony. అతడు ఒక సాక్ష్యం He చెప్తున్నాడు. is a man filled with the Holy Spirit. ఓ యొక్క వ్యక్తి అయితే ఆత్మ ద్వారా నింపబడి I ఉన్నాడు. want to tell you, my dear friends, ఓ నా యొక్క స్నేహితులారా, ఒక the people who are surrounded you, మీ చుట్టూ ఉన్నటువంటి వారైతే they should witness that you are the man of Holy Spirit. మీరు పరిశుద్ధాత్మని యొక్క నింపుదల కలిగిన వారని You చెప్పవచ్చు. are the person who is full of Holy Spirit. ఓ మీరైతే ఆత్మలో నింపబడి ఉన్నారని సాక్ష్యం Pharaoh testified. ఫరో అయితే సాక్ష్యం Your చెప్తున్నాడు. husband should tell that my wife is filled with Holy Spirit. నీ యొక్క భర్త చెప్పాలా నా యొక్క భార్య ఆత్మతో నింపబడి Your ఉన్నదని. wife should tell my husband is a man of Holy Spirit. అలాగనే మీ యొక్క భార్య చెప్పాలా నా యొక్క భర్త ఆత్మతో నింపబడి Your ఉన్నాడు. colleague should witness that she is filled with Holy Spirit. He is filled with Holy Spirit. మీ యొక్క బిడ్డలు చెప్పాలా వారైతే ఆత్మతో నింపబడి ఉన్నారని. Amen. Your friends should మీ testify. యొక్క స్నేహితులు సాక్ష్యం చెప్పాలా. Your neighbors should testify. మీ యొక్క ఇరుగు పొరుగు వారు సాక్ష్యం చెప్పాలా. He is a man who is filled with the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా నింపబడినటువంటి ఆ యొక్క వ్యక్తి దేవుని వ్యక్తి అని చెప్పాలి. How can they tell? ఎలాగో చెప్పగలరు. Pharaoh was in a problem. ఫరో ఆయన సమస్యలో ఉండెను. He had a dream. అతనికి ఒక స్వప్నం వచ్చెను. And he was upset about this dream. తన యొక్క కల గురించి ఆయనైతే గలిబిలిగా ఉండెను. He did not know what this dream is all about. ఆయన యొక్క కళ ఏమని కూడా దానికి తెలియడం లేదు. And he called many musicians, astrologers, all the scholars, please explain me about this dream. ఈ యొక్క కళ గురించి అంతఃపురములో ఉన్నటువంటి వారిని అందరిని కూడా జ్ఞానులను పని చేసే వారు అందరిని పిలుస్తున్నాడు. Nobody could explain the dream of Pharaoh which he got. ఎవరు కూడా ఆయన యొక్క కళకు అర్థం చెప్పనవ్వలేదు. Tell everybody hallelujah. హల్లెలూయా. Nobody could explain. ఎవరు కూడా చెప్పనవ్వదు. But కానీ there was an opportunity given by God to Joseph. యోసేపుకైతే దేవుని ద్వారా ఒక అవకాశం ఇవ్వబడెను. Everybody will have the opportunity. ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అవకాశం అని దొరుకుచున్నది. And it depends how you utilize that opportunity. మీరైతే దాన్ని ఎలాగో ఉపయోగించుకుంటారో దాన్ని
ఆధారపడి ఉంటుంది. And that opportunity changed the life of Joseph. ఆ యొక్క అవకాశం అన్నది యోసేపు యొక్క జీవితాన్ని మార్చివేసింది. That opportunity made Joseph to go from prison to palace. ఆ యొక్క అవకాశమే చెరసాల నుండి అంతఃపురమునకు అతన్ని తీసుకొని వెళ్ళింది. Whenever you have any opportunity to serve others, to help others, especially to build the kingdom of God, never lose that opportunity. ఎప్పుడైనా మీకు అవకాశం దొరికినప్పుడు ఇతరులకు సహాయం చేయుటకు మరి ముఖ్యంగా దేవుని రాజ్యం కట్టే పని అయితే మీరు దానిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. God might have purposed that opportunity to elevate you, to exalt you. మిమ్మలను హెచ్చించినట్లు దేవుడు ఆ యొక్క అవకాశాన్ని ప్రభు మీకు And కలుగజేస్తాడు. Joseph was waiting for that opportunity. ఆ యొక్క అవకాశము కొరకు యోసేపు సిద్ధముగా ఉన్నాడు. When God will exalt me. ఎప్పుడు దేవుడు నన్ను And the హెచ్చించినది, time has come. ఆ యొక్క సమయం అయితే వచ్చినది. And they took Joseph to Pharaoh. యోసేపును ఫరో యొద్దకు తీసుకుని When you are filled with the Holy Spirit, మీరు ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ you will ద్వారా stand before నింపబడినప్పుడు kings. మీరు రాజుల ఎదుట నిలబడతారు. You will stand before princes. మీరైతే ప్రభుల యొద్ద ముందు నిలబడతారు. You will stand before big people. గొప్ప జనుల ఎదుట మీరు నిలబడతారు. Tell hallelujah. హల్లెలూయా You will not చెప్పండి. be an ordinary person. మీరైతే సాధారణమైన వ్యక్తులు కారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And he had a problem. అతనికి సమస్య వచ్చినది. And Joseph, by the Spirit of God, could explain the dream. యోసేపు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ యొక్క కలకు అర్థం Tell చెప్పగలిగాడు. everybody hallelujah. హల్లెలూయా చెప్పండి. Joseph did not tell, I will tell the dream. యోసేపు అయితే నేను కలకు అర్థం చెప్తానని He చెప్పలేదు. told, God will explain the dream through me. అతడైతే నా ద్వారా దేవుడు చెప్తారని చెప్పాను. Those who are filled with the Holy Spirit, they will never tell, I. ఆత్మ ద్వారా నింపబడినటువంటి వారు నాకు సాధ్యం అని They చెప్పకూడదు. will never tell, I have done that, I have did this, I have prayed. నేను ప్రార్థించాను, నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తానని చెప్పకూడదు. God has did this. దేవుడు ఈ కార్యమును చేసి ముగించాడు. God has done this miracle. దేవుడి యొక్క అద్భుతమును చేశాను. Never boast. Never the people who are filled with the Holy Spirit, they will only glorify God. They will not touch the glory of God. ఆమేన్. ఆత్మ ద్వారా నింపబడినటువంటి వారు దేవుని యొక్క మహిమనైతే ముట్టకూడదు. Even Daniel also could explain the dream and interpreted the dream. దానియేలు కూడా ఆ యొక్క కలకు అర్థాన్ని అతడు ఏ కల అన్న భావాన్ని కూడా చెప్పాను. Daniel chapter 6 verse 3, the Bible says he had the excellent spirit of God. దానియేలు పుస్తకం 6వ అధ్యాయము 3వ వచనం అయితే అమితమైనటువంటి జ్ఞానము కలిగిన. Daniel chapter 5, there the astrologers, the magicians, they said, who can explain the dream, who will tell the dream and explain the dream except the man who is filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందుకున్నటువంటి వారే ఆ యొక్క కలకు స్వప్నానికి అర్థము చెప్పగలరు అని అక్కడ ఉన్నటువంటి శకునగాండ్రు Nobody, విద్య పొందుకున్నటువంటి వారు the చెప్పారు. person who is in flesh cannot tell the dream and explain the dream. ఈ యొక్క శరీర కార్యము నింపబడినటువంటి వాడైతే ఆ యొక్క కలకు అర్థమనైతే చెప్పన నేరడు. Hallelujah. హల్లెలూయా. Tell everybody hallelujah. హల్లెలూయా చెప్పండి. Yes, nobody can tell. ఎవరు కూడా చెప్పనవ్వదు. Only the person who is filled with the Holy Spirit. దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి మాత్రమే చెప్పగలడు. Why I am telling this? ఎందుకు ఇది చెప్తున్నాను? This world is full of problems. ఈ లోకమైతే సమస్యల ద్వారా నింపబడి Family problem, కుటుంబ సమస్యలు, marriage problem, వివాహ సమస్యలు, finance problem, ఆర్థిక సమస్యలు, health problem. ఆరోగ్య They are సమస్యలు. in problem, they don't know why this problem. వారికి ఎందుకు ఈ సమస్య వచ్చిందనే తెలియనటువంటి ఒక సమస్య. And this world is seeking solution. ఈ లోకమైతే పరిష్కారం కొరకు ఎదురు చూస్తూ That's why people are running here and there. అందుకే ప్రజలు ఇక్కడ అక్కడ They తిరుగులాడుతున్నారు. need solution like Pharaoh. ఫరో వలె జనులకు అయితే పరిష్కారం కావాలను. Who can give the solution? ఎవరు పరిష్కారాన్ని కలుగు Who చేయగలరు? can give the solution to the problem this world is suffering? ఈ లోకమైతే ఎంతగానో బాధపడుచున్నదో ఎవరు పరిష్కారాన్ని కలుగు చేయగలరు? Only the people who are filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి జనులు మాత్రమే. Only the people who are filled with the fullness of Holy Spirit can solve that problem through the wisdom of God. దేవుని యొక్క జ్ఞానము ద్వారా దేవుని యొక్క ఆత్మ సంపూర్ణత కలిగినటువంటి వారే ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని కలుగు God has kept you as a solution. దేవుడు
మిమ్మల్ని అయితే పరిష్కారం నిమిత్తమే ఉంచారు. Hallelujah. హల్లెలూయా. Children of God, దేవుని బిడ్డలారా, church, ఓ సంఘమా, we are the solution to the world problem. ఓ లోక సమస్యకు మనమే పరిష్కారము. Nobody, the people well educated, the scholars, the magicians, the astrologers could not explain and solve the problem of the Pharaoh, but the man who is filled with the Holy Spirit, Joseph, he solved that problem through the wisdom of God. ఓ యోసేపు అయితే దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని యొక్క జ్ఞానం పొందుకొని ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని కలుగజేసాడు. Why God want you to be, విద్యావంతులు కాదు. why God want you to be filled with the Holy Spirit? ఎందుకు దేవుడు మిమ్మల్ని ఆత్మ ద్వారా నింపబడి ఉండాలని So that you కోరుచున్నాడు. may give the solution to the world's problem. ఓ లోక సమస్యకు అయితే మీరు పరిష్కారం కలుగు చేయవలెను. People's problem, జనుల యొక్క సమస్యలను, marriage problem, వివాహ సమస్యలు, family problem, అలాగే కుటుంబ సమస్యలు through you మీ ద్వారా the wisdom of God will flow ఓ దేవుని యొక్క జ్ఞానము మీ ద్వారా బయలు and వెళ్ళుచున్నది. solve every problem. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం కలుగు చేయగలదు. God wants such people దేవుడు అటువంటి జనులను ఎదురు చూస్తున్నారు. who will never tell about the problem, ఎవరు కూడా సమస్యను చెప్పనటువంటి వారు. because people are telling, news is telling problem, but this world needs who will solve the problem. కానీ వార్తలు కానీ ఈ లోకమంతా చెప్పేది ఏమిటంటే సమస్యలు అంటున్నారు, కానీ ఎవరు వాటికి సాల్వ్ చేయగలరు? Only the person who is filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి వ్యక్తి మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Through the Spirit of God, all your family problems shall be solved. ఓ దేవుని యొక్క ఆత్మ ద్వారా కుటుంబ సమస్యలన్నీ కూడా పోతాయి. Your children problem will be solved. మీ బిడ్డల యొక్క సమస్య తొలగిపోద్ది. Society problem will be solved. సమాజంలో ఉన్నటువంటి సమస్య తొలగిపోద్ది. People will come to you. జనులైతే మీ యొద్దకు వస్తారు. You will stand before big people మీరైతే గొప్ప జనుల ఎదుట and నిలబడతారు. you will declare the wisdom of God. మీరు దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు ప్రకటిస్తారు. Hallelujah. హల్లెలూయా. That is why it is very important that we need to be filled with Holy Spirit. అందుకే మనం ఆత్మ ద్వారా నింపబడి ఉండాలి. Like Joseph, యోసేపు like Daniel, దానియేలు వలె be filled with the Holy Spirit ఆత్మ ద్వారా నింపబడి ఉండవలెను. and become the solution to the world's problem. ఆ రీతిగా మీరు లోక సమస్యకు మీరు ఒక సొల్యూషన్ గా మారవచ్చు. Chapter 31, నిర్గమకాండ 31లో verse 2 2వ వచనము and verse 3. 3వ వచనము. There we see అక్కడ మనం చూసేది Bezalel. బెజలేల్ అనే. Bezalel is a person who is filled with the Holy Spirit. ఈ యొక్క బెజలేల్ అనేటువంటి వ్యక్తి ఆత్మ ద్వారా నింపబడిన Who వాడు. is this person, Bezalel? ఈ యొక్క బెజలేల్ అనేటువంటి వారు ఎవరు? He's a man who is filled with the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా నింపబడిన Exodus 31 verse 3. ఓ నిర్గమకాండ 31లో 3. He was a man who is filled with wisdom of the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా అతడు నింపబడి He was chosen by God దేవుని ద్వారా ఏర్పరచబడిన వాడు. to accompany Moses. ఓ మోషేకు సహాయకుడుగా Because God has given Moses a big task ఎందుకనగా మోషేకైతే దేవుడు ఒక గొప్ప పనిని ఇచ్చెను. to prepare a tabernacle, ఓ ఆ యొక్క గుడారమును నిర్మించును. a dwelling place of God among the people. జనుల మధ్య దేవుని యొక్క నివాసమును ఏర్పరచునట్లు. Hallelujah. హల్లెలూయా. Kindly see, look at me and just hear the word of God. ఓ నా వైపు చూసి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించండి. Hallelujah. Don't look here and there. Hear the word of God. అటు ఇటు మీరు దిక్కులు చూడొద్దండి. Hallelujah. Because you will miss the Hallelujah. important points. ఎందుకనగా మీరు పాయింట్స్ మిస్ చేస్తారు. Who is this Bezalel? ఎవరు ఈ యొక్క బెజలేల్. బెజలేల్ ఎవరు? Who is he? ఎవరు అతను? He was a person who was appointed and chosen by God to make the tabernacle. ఓ దేవుని ద్వారా ఏర్పరచబడి ఈ దేవుని ద్వారా పిలువబడినటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క గుడారమును నిర్మించినట్లు. It would have been impossible for Moses to prepare and make tabernacle without Bezalel. బెజలేలు లేకుండా మోషేకైతే ఆ యొక్క దేవుని గుడారమును నిర్మించేది అసాధ్యమైపోయేది. Amen. Amen. Because Moses is very anointed to preach the gospel and to deliver the people. ఎందుకనగా దేవుని వాక్యమును పంచుకొని జనులను విడిపించేటువంటి అభిషేకం కలిగిన వ్యక్తి మోషే. Amen. He was not anointed and chosen to make the tabernacle. ఆ యొక్క గుడారమును నిర్మించినట్లు అతడైతే ఏర్పరచబడలేదు. Amen. ఆమేన్. But God appointed Bezalel to join Moses to prepare and to make the glorious tabernacle. కానీ దేవుడైతే బెజలేలును పిలిచి ఏర్పరిచి ఆ యొక్క గుడారము నిర్మించినట్లు మోషేకు సహాయకుడుగా. And through the Spirit of God,
he was so wonderfully carved and made the tabernacle, which was so glorious and spectacular to look at. ఓ చూసేదానికి మహా అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి ఆ యొక్క గుడారమును ఈ యొక్క బెసలేలు మూలముగా నిర్మింపబడి ఉన్నది. Hallelujah. Hallelujah. When you are filled with Holy Spirit. మీరు ఆత్మ ద్వారా I am నింపబడినప్పుడు telling you one revelation. ఒక బయలుపాటు చెప్తున్నాను. There is lot of hidden talents in you. మీలో అనేకమైనటువంటి దాచబడిన తలాంతులు ఉంటున్నాయి. Satan has buried the talent. సాతానుడైతే వాటిని పూడ్చిపెట్టాడు. The skills and talents. ఆ మీలో ఉన్నటువంటి నైపుణ్యత ఆ యొక్క తలాంతులు It has been hidden. అవైతే మరుగు చేయబడి ఉన్నవి. In fact, you don't know what is the talent in you. మీలో ఉన్నటువంటి ఆ యొక్క తలాంతులు ఏమిటన్నది But when you are filled with the Holy Spirit, మీరైతే ఆత్మ ద్వారా నింపబడి the Spirit will resurrect the talents in you. మీలో ఉన్నటువంటి ఆ యొక్క తలాంతులను పునర్జీవింపజేసి He will refine the talent in you. మీలో ఉన్నటువంటి ఆ యొక్క తలాంతులను బయటకు తీసుకొని And the Spirit of God will use your talent to build the kingdom of God. దేవుని రాజ్యము నిర్మించినట్లు ఆ యొక్క తలాంతులను దేవుడు వాడుకుంటాడు. Bezalel was amazed. బెసలేలు అయితే ఆశ్చర్యపోయాడు. He told, I am an ordinary man. నేనైతే అసాధారణమైన I am fit for nothing. నేను నాకు ఏమీ కూడా I am uneducated. నేనైతే విద్యావంతుడను. That is what the Satan will deceive you. అలాగనే సాతానుడు మిమ్మును వంచిస్తాడు. But every person born in this world is born with a talent. కానీ ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తలాంతులు అన్నది ఇవ్వబడి ఉన్నది. Hallelujah. Hallelujah. A different talent for different activities. ఒక్కొక్క తలాంతు చూసినప్పుడు వ్యత్యాసమైనటువంటి. Hallelujah. Hallelujah. And God wants that talent to be used to build the kingdom of God. దేవుని రాజ్యము నిర్మింపబడినట్లు ఆ యొక్క తలాంతు అయితే దేవునికి కావాల్సి ఉన్నది. Amen. Amen. Praise the Lord. దేవుని స్తోత్రం. My anointing నా యొక్క అభిషేకము is to preach the word of God, దేవుని వాక్యమును పంచుకొనుట, is to worship God. దేవుని ఆరాధించుట. But your anointing కానీ మీ అభిషేకం is to play the drums. డ్రమ్స్ ప్లే చేయడానికి. I cannot play drums. నేనైతే డ్రమ్స్ ప్లే చేయను. I cannot operate camera. కెమెరా నేను ఆపరేట్ చేయను. I cannot play keyboard. అలాగనే కీబోర్డ్ ప్లే చేయనవద్దు. I cannot cook. నేనైతే వంట చేయనవద్దు. Hallelujah. హల్లెలూయా. But you can do it. మీకైతే సాధ్యమే. You are chosen. మీరు వాటికని You are నిర్మింపబడిన వారు. selected. మీరు దానికని You are ఏర్పరచబడిన వారు. appointed మీరు దానికని అపాయింట్ through చేయబడిన the వారు. Holy Spirit. పరిశుద్ధాత్ముని ద్వారా You will become a wonderful, useful instrument and vessel in the hand of God. దేవుని యొక్క హస్తములో మీరు ప్రయోజనకరమైనటువంటి ఉపకరణముగా మీరు ఉంటారు. As it would have been impossible for Moses without Bezalel to make the tabernacle, without you it is impossible for any man of God to build the kingdom of God. బెసలేలు లేకుండా ఎలాగో మోషేకు అసాధ్యమైనదో గుడారము నిర్మించేదానికి, మీరు లేకుండా దేవుని యొక్క రాజ్యము నిర్మించేదానికి దేవుని సేవకుడు Nobody can build the kingdom of God alone. దేవుని యొక్క రాజ్యము నిర్మించేదానికి ఎవరికి కూడా ఒంటరిగా సాధ్యం కాదు. Yes. అవును. Alone you cannot build the kingdom of God. మీరు ఒంటరిగా దేవుని రాజ్యాన్ని నిర్మించనవ్వదు. Even Jesus had needed 12 disciples to build the kingdom of God. యేసయ్యకు కూడా 12 మంది శిష్యులు కావాల్సి ఉండెను దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి. When you are filled with Holy Spirit, మీరు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు, amen, Amen, you will be an active member in the kingdom of God. దేవుని యొక్క రాజ్యములో చురుకుగా ఉండేటువంటి ఒక సభ్యుడుగా ఉంటారు. You will be a serious member in the kingdom of God. దేవుని రాజ్యములో మీరైతే సీరియస్ మెంబర్ గా. Otherwise you will never participate in the kingdom of God. అలాగ కాకపోతే దేవుని రాజ్యములో మీరు ప్రవేశించడం. Otherwise only Sunday you will be there. After even that Sunday also you will run away like that. అలా కాకపోతే ఆదివారం వచ్చినా కూడా మీరు దేవుని సన్నిధి విడిచి పారిపోయేవారుగా ఉంటారు. Amen. ఆమేన్. Praise the Lord. Praise the Lord. But when you are filled with Holy Spirit, కానీ మీరు ఆత్మ ద్వారా నింపబడినప్పుడు Amen. And దేవుడు హృదయాన్ని ప్రేరేపిస్తారు. Amen. Amen. And Raja Katno. దేవుని రాజ్యాన్ని Mulya Saino. సేవ చేయాలి. Hallelujah. హల్లెలూయా. చల్లుగా మోర్ హల్లెలూయా చల్లుగా. చెప్పండి. I want to build. నేను నిర్మించాలని చెప్పండి. నా కొంచెం పేరు వేరే స్పిరిట్. కానీ కొంతమంది వేరే స్పిరిట్ ఉంటది. గుడారద కట్టుకున్నాక గుడారం నిర్మించాలా? ఉడన్పొడికి పెట్టి కట్టుకున్నాక ఆ యొక్క నిబంధన మందసాన్ని నిర్మించాలా? పోయి ఆరోన్ విగ్రహంగా కట్టింక్கிறாங்க. ఆరోన్ ఉన్నాడు, ఆరోన్ దగ్గరికి అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. நான் ஒரு கேள்வி கேக்குறேன் உங்களை. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. Are you building the king? Are you building the tabernacle? Are you building an idol? tabernacle? Are you building the tabernacle with Moses? Are you building an idol with Aaron?
ఓ మీరు అహరోనుతో విగ్రహాన్ని చేసుకుంటారా, లేకపోతే మోషేతో కలిసి గుడారాన్ని నిర్మిస్తారా? చెప్పండి చెప్పండి. ఏ ఇది ఏమిది? ఇదేమిటి? ఇది మన సంఘం. ఆమేన్. మన సంఘస్థులు మన సంఘాన్ని కట్టాలా, ఆమేన్. మన సంఘస్థులు మనకి ఇవ్వబడిన పరిచయం కట్టాలా. పోయి ఎక్కడో కడితే నువ్వు ఆరోనికి ఇది అయిపోతావు నువ్వు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇంకే పాడ మాటాంగో వేరే இடத்துல பாடினுக்குவாங்க. ఇక్కడ పాడరు, బయట స్థలాల్లో పాడతారు. உங்கள் பசங்களை நீங்கள் வளர்த்து நீங்கள் கஷ்டப்பட்டு நீங்கள் சம்பாரிச்சு ரத்தம் வேவர பண்ணி உங்கள் பசங்களை கஷ்டப்பட்டு வளர்க்க வச்சு அவங்க வேலை பண்ணிட்டு போய் இன்னொருத்தவங்களுக்கு சேலரி கொடுத்தா, இன்னொருத்தவங்களுக்கு தண்ணி ரொப்பினா, இன்னொருத்தர் வீட்டுங்களை போய் வேலை பண்ண உங்களுக்கு எவ்வளோ కోవారో. మీరు ఎంతగా ప్రయాసపడి మీ బిడ్డలను పెంచి పెద్ద చేసి ఉద్యోగం చేసి సంపాదించి జీతం వచ్చినప్పుడు ఎవరికన్నా ఇస్తే ఎలా ఉంటుంది మీకు? அங்க போய் வேலை பண்ண எடிக்கோ, இங்க ஒரு வேலை மாலாது, அங்க வேலை ఫుల్ వేలే. ఓ ఇక్కడ ఒక విధంగా ఉంటుంది, అక్కడైతే ఫుల్. ఇది ఎంగ న్యాయం? ఇదేం న్యాయము చెప్పండి. బట్ వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, ఐ టెల్ యూ, మీరైతే ఆత్మ ద్వారా నింపబడినప్పుడు నేను చెప్తున్నాను, యు విల్ బి అ వెసల్ అండ్ ఫెయిత్ఫుల్ ఇన్ ద ప్లేస్ యు ఆర్ ప్లాంటెడ్. ఓ మీరు నాటబడినటువంటి స్థలములో మీరు ఒక ఉపకరణముగా మీరు ఉంటారు. ఆమేన్. ఆమేన్. When I was planted in one church, ఒక సంఘములో నిర్మింపబడినప్పుడు, I was planted in one church. నేను ఒక సంఘములో నాటబడి I ఉన్నప్పుడు was faithful in that church. ఆ యొక్క సంఘానికి నమ్మకంగా God used me in that church. ఆ సంఘములో ప్రభువు నన్ను వాడుకున్నారు. Many people called me. అనేక మంది పిలిచారు, వా 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 వా. రండి 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 అన్నారు. I told no 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 no. నేనైతే లేదు కాదు కాదన్నా. Hallelujah. Hallelujah. அங்க என்ன கிடைக்கும் உனக்கு? అక్కడ మీకేం దొరికింది? இங்க மேடை கிடைக்கும். ఇక్కడైతే ప్లాట్ఫామ్ దొరికింది. நாங்க உன்னை பாப்புலர் பண்றோம். నేను మిమ్మల్ని ప్రసిద్ధి உனக்கு చేస్తాను, நல்ல காசு கொடுக்குறோம், మంచి డబ్బు ఇస్తాము, இது பண்றோம், అది చేస్తాము, அது பண்றோம். అది చేస్తాము. நான் சொன்னேன், ஆண்டவர் என்னை அழைத்தாரு, அந்த அழைப்புக்கு நான் உண்மையாக்கணும். ఓ దేవుడైతే నన్ను పిలిచారు, అదే నిజమో, అదే సరిగా ఉంటుంది. ஒருவேளை அத்தை பார்த்து ஓடினா இன்னைக்கு நான் உங்க மத்தியில எந்திக்க மாட்டேன். ஹalleluya. ఒకవేళ దాన్ని చూసి పరిగెత్తుంటే మీ మధ్య అయితే నిలబడి ఉండేవాడిని కాదు. இன்னைக்கு நான் என் சபைக்கு உண்மையா இருந்தனால ஆண்டவர் எனக்கு ஒரு சபை கொடுத்திருக்கிறார். ఆ సంఘానికి నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి నాకు ఒక సంఘాన్ని ఇచ్చారు. இன்னைக்கு நான் என் சபைக்கு உண்மையா இருந்ததுனால, எனக்கு கொடுக்கப்பட்ட வேலைத்துல உண்மையா இருக்கிறதுனால ஆண்டவர் எனக்கு இந்த பெரிய வேலை கொடுத்திருக்கிறார். ఓ నేను చేసేటువంటి పనుల్లో నమ్మకంగా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు ఒక గొప్ప పనిని ఇచ్చారు. How it is possible? ఎలా సాధ్యమైంది? Because we need to be filled with Holy Spirit. మనం ఆత్మ ద్వారా నింపబడి ఉన్నాం. Only through the Holy Spirit పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే your talents will be used. ఓ మీ యొక్క తలాంతులు And ఉపయోగింపబడతాయి. I'll tell you, నేను మీతో చెప్పేది, Holy Spirit will use the talent only to build your church, your ministry and your kingdom of God in this place. ఈ స్థలములో మీ యొక్క రాజ్యాన్ని మీ ద్వారా ప్రభు నిర్మించడమే ప్రభు సాధ్యం చేస్తారు. Tell me hallelujah. హల్లెలూయా చెప్పండి. Harvest is plenty. ఓ కోత అయితే విస్తారముగా ఉంటుంది, Laborers are few. పనివారైతే కొద్దివారు మాత్రమే. God wants that laborers. దేవుడికి ఆ యొక్క పనివారు And కావాలి. when you are filled with Holy Spirit, మీరు ఆత్మ ద్వారా నింపబడి ఉన్నప్పుడు some or other way God will use you. ఓ ఎలాగైనా ప్రభు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. He will use your talents. మీ యొక్క తలాంతులను ప్రభు He will ఉపయోగించుకుంటారు. use you to write the magazine. He will use you to write the magazines. మ్యాగజైన్స్ పత్రికలు వ్రాసేటువంటి కార్యములు ప్రభు ఉపయోగించుకుంటారు. Not everybody can write magazine. అందరు కూడా పత్రికలు అయితే వ్రాయనవదు. Not everybody can write books. అందరు కూడా పుస్తకాలు రాయనవదు. Not everybody can translate the English to Telugu or this thing. ఇంగ్లీష్ నుండి తెలుగు కానీ వేరే భాష ఏదైనా కూడా అందరు కూడా ట్రాన్స్లేట్ Not చేయనవదు. everybody can compose songs. అందరు కూడా పాటను కంపోజ్ You చేయనవదు. compose song, I will sing song. ఓ మీరు కంపోజ్ చేస్తారు, నేను పాట పాడుతున్నాను. Yesana and all are singing songs. No, they did not compose. They believers composed. ఓ They are giving that composed song to the Yesana and that Yesana pastors. They are singing the song. ఓ యేసన్న సంఘస్థులైతే వారు కంపోజ్ చేసి పాటలు ఇస్తారు కాబట్టి వారు When you పాడుతారు. are filled with Holy Spirit, మీరు ఆత్మ ద్వారా నింపబడి God will give you songs. దేవుడు పాటలు ఇస్తారు. That song will be used in the ministry. ఆ యొక్క పాటలు అన్నది సేవకు ఉపయోగంగా He will ఉంటుంది. give you songs. దేవుడు మీకు పాటలు ఇస్తారు. Hallelujah. హల్లెలూయా. He will give you, put a new song and that lyrics will come. You will compose a song. Pastor, sing this song and that song will become viral in YouTube and we will, hallelujah, flourish in the దేవుడు ministry. పాట రాసేదానికి వార్తలు ఇస్తారు. మీరు పాస్టర్ గారి ద్వారా పాడేటప్పుడు
అది వైరల్ అయిపోద్ది యూట్యూబ్ ద్వారా. பாஸ்டர் தான் பாடணும், பாஸ்டர் தான் எல்லாம் பண்ணணும் ஆவாது. நீங்க நெருப்ப படுங்கோ. அல்லேலூயா. பாஸ்டருக்கு ஒத்துவரியா இருங்கோ. ஆண்டு ராஜ்யத்தை கட்டல சேர்ந்து. పాస్టర్ తో మీరు సహకారంగా ఉండండి, అందరు కలిసి కూడా దేవుని రాజ్యాన్ని. How it is possible? ఎలాగో సాధ్యము? I'll tell you. నేను చెప్తున్నాను. God will raise you to write the magazine in our ministry. మీ యొక్క పరిచర్యలో మీరు పత్రికలు రాసేటువంటి వారుగా లేపుతారు. God will raise you to write the books in our ministry. మన యొక్క సేవలో బుక్స్ రాసేటువంటి వారిని ప్రభు లేపుతారు. Hallelujah. Hallelujah. God will raise you in this ministry to compose songs ఓ పాటలు కంపోజ్ చేసేదానికి ఇక్కడ నుండి జనుల్ని ప్రభు లేపుతారు. which will shake the world. ఆ అట్టి వారైతే లోకాన్ని కదిలిస్తారు. Are you understanding what I'm saying? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? That's why you need to be filled with Holy Spirit. అందుకే మీరు ఆత్మ ద్వారా నింపబడి ఉండాలా. Time is running. ఓ టైం అయితే వెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవుని స్తోత్రము. Thirdly, మూడవదిగా if you read in Acts chapter 6, అపొస్తల కార్యముల 6వ అధ్యాయాన్ని మీరు చదివినప్పుడు, Acts chapter 6 verse అపొస్తల కార్యముల 6వ అధ్యాయము 8, 8వ వచనం the Bible says, వాక్యము సెలవిస్తున్నది. Acts chapter 6 verse 8, అపొస్తల కార్యముల 6:8. there was a person whose name was Stephen. ఓ స్టెఫన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేది. This Stephen was full of Holy Spirit. ఈ యొక్క స్టెఫను ఆత్మ ద్వారా నింపబడిన వాడుగా, Full of Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణంగా నింపబడిన వాడు. Everybody tell full of Holy అందరూ కూడా Spirit. సంపూర్ణ ఆత్మ ద్వారా He నింపబడ్డారు. was the first martyr ఓ అతడే మొదటి రక్త సాక్షిగా మరణించిన వాడు for Jesus Christ. యేసుక్రీస్తు. He was the first person, first disciple to die for Jesus. మొదటి వ్యక్తి యేసే కొరకు మరణించినటువంటి వ్యక్తి. They threw the stone upon him and killed him. ఆయననైతే రాళ్ళు విసిరి చంపెను. Amen. ఆమేన్. Because he was preaching the word of God. ఎందుకనగా అతడు దేవుడి వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాడు. And if you read in Acts chapter 7 verse 55, 7వ అధ్యాయము 55వ వచనాన్ని మీరు చదివినప్పుడు, he being full of Holy Spirit అతడు దేవుని ఆత్మ ద్వారా సంపూర్ణంగా gazed into heaven ఓ అతడైతే ఆకాశం and saw the glory of God. దేవుని మహిమను కనుగొనెను. He was a person who is filled with Holy Spirit. ఆ యొక్క వ్యక్తి అయితే దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఉన్నాడు. And they were hitting him, they were stoning Stephen, verse 59. 59వ వచనములో అయితే అతని మీద రాళ్ళు విసిరెను. And what happened, do you know, verse 60? 60వ వచనంలో ఏం జరిగిందో This is very amazing. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటది. You know what he told? అతడు ఏమన్నాడు తెలుసా? As his spirit was going, తన యొక్క ఆత్మ ఎత్తబడేటప్పుడు he was telling, అతడు అంటున్నాడు, Father, తండ్రి, don't put this charge upon them. ఓ వీరి మీదైతే ఈ యొక్క నిందను మోపొద్దండి. Don't curse them. వారిని శపించొద్దయ్యా. Forgive them. వారిని క్షమించండి. Hallelujah. హల్లెలూయా. What kind of a spirit? ఓ ఎటువంటి విధమైన ఆత్మ అన్నది. He has been stoned by the people. ఆ ప్రజల ద్వారా అతడు రాళ్ళ ద్వారా చంపబడ్డాడు. Instead of cursing them, వారిని శపించడానికి బదులుగా, instead of asking God to punish them, ఓ దేవుడైతే వారిని శిక్షించమని అడిగేదానికి బదులుగా, he told, Father, forgive them. అతడు అంటున్నాడు, తండ్రి వీరిని క్షమించమని. Do you know why? కారణం ఏమిటి తెలుసా? How it is possible to forgive? ఎలాగో అతడు క్షమించగలిగాడు? Because he was filled with Holy అతడు Spirit. దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఉండేది. Today you and I don't have forgiveness. ఓ ఈ దినమందు మీరు నేను We are living in unforgiveness. మనమైతే క్షమించలేని పరిస్థితుల్లో జీవిస్తాం. Every day angry. ప్రతిదినం కోపడుతూ ఉంటాం. Every day angry with others. ఓ ఇతరుల మీద ఎప్పుడు చూసినా కోపమే. They did like that, they did this, they spoke like that only every time. ఏ ప్రతిసారి చూసినప్పుడు వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అన్ని మాటలు చెప్పారు. Always full of bitterness. ఎల్లప్పుడు చూసినా చేదు అనుభవం. Full of hatred. లోపల చూసినప్పుడు పగ ఉంటది. Full of bitterness. అలాగనే చేదు ఉంటది. Full of grudge. ఓ ఎంతగా పగ తీర్చుకోవాలని. Full of vengeance. అలాగనే పగ తీర్చుకోవాలన్నటువంటి తలంపు. హల్లెలూయా. But when you are filled with Holy Spirit, కానీ మీరు ఆత్మ ద్వారా నింపబడినప్పుడు, hallelujah, హల్లెలూయా, full of forgiveness, ఓ సంపూర్ణముగా full of nature of God. దేవుని యొక్క స్వభావంలో సంపూర్ణ. That is what this world need. ఓ ఇదే ఈ యొక్క లోకానికి కావాల్సింది. When Esau forgave Jacob, ఏశావు యాకోబును క్షమించినప్పుడు, the Jacob told, యాకోబు అన్నాడు, my dear brother, because you have forgiven me, I have seen the face of God in ఓ you. నా సహోదరా నీవు నన్ను క్షమించావు కాబట్టి ఈ దినముందు నీ ముఖములో
దేవుని స్వరూపాన్ని చూస్తున్నాను, I am seeing the face of God in you. నీలో దేవుని ముఖాన్ని చూస్తున్నాను అన్నాడు. Your husband should see the face of God in you. మీ భర్త మీ ముఖాల్లో మీ ముఖము దేవుని ముఖం చూడాలా. Your wife should see face of God in you. మీలో దేవుని ముఖాన్ని మీ భర్త చూడాలి, భార్య Your చూడాలా. pastor should see face of God in you. ఓ మీలో దేవుని ముఖాన్ని మీ పాస్టర్ చూడాలా. Hallelujah. హల్లెలూయా. உங்க பாஸ்டருக்கு நீங்க எப்படி தெரியுங்க? మీ పాస్టర్కి అయితే ఎలా కనబడుతున్నారు? మృగంగా தெரியுங்க. మృగాలు கிட்ட வச்ச கட்டிடுவாங்க. దగ్గరికి వస్తే కొరికేస్తారు. Some people are very unapproachable to them. Unapproachable. కొంతమంది అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళనవదు. లైన్ கிட்ட போக முடியுமா? సింహం దగ్గరికి వెళ్ళలేదా? పోయి పేసినా కూడా భయం మాకు. వాళ్ళ దగ్గర మాట్లాడాలన్నా కూడా భయం ఉంటుంది. కొంచెం పోయి నాయ మధ్య ఏ ఉట్టుకోరలే అలా ఉట్టుకో. కొంతమంది అయితే కుక్క వల్లే మొరుగుతూ ఉంటారు ఇలాగ. భయం ఉంటుంది. ఉన్న పాత యారు పాత మదికినా మిమ్మల్ని చూస్తే ఎవరు చూసేలాగా ఉండాలా? కడువులో పాతవా మృగతో పాతవా? దేవుని చూసేలాగా ఉండాలా, మృగాన్ని ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ముఖము. How can we see the face of God? Only through the forgiveness. ఓ క్షమించుట ద్వారా మాత్రమే దేవుని యొక్క ముఖాన్ని మనం చూడగలము. Everybody tell hallelujah. అందరూ హల్లెలూయా చెప్పండి. Who are Christians? క్రైస్తవులు అంటే ఎవరు? Christians are not the people who put the sign of cross. ఓ సిలువ వేసుకునేటువంటి వారు మాత్రం కాదు క్రైస్తవులు అంటే. Christians are not the people who carry the cross on their neck. ఓ తన యొక్క గొంతులో ఆ యొక్క సిలువ గుర్తు వేసుకునేటువంటి Christians are not the people who keep the cross on the house or inside the house. ఇంట్లో గాని బయట గాని ఆ యొక్క సిలువ వేసుకు పెట్టినటువంటి వారు మాత్రం Who are the real Christians? ఎవరు నిజమైన క్రైస్తవులు? What is the sign of a Christian? ఆ క్రైస్తవుని యొక్క గుర్తు ఏమిటి? I am going to tell you, the cross is not the sign of a Christian. Forgiveness is the sign of a Christian. ఓ సిలువ అన్నది క్షమాపణ అన్నది కాదు గాని క్షమించుట మాత్రమే. Hallelujah. Cross is not a sign that you are Christian. Forgiveness is a sign that you are the real Christian. ఆ సిలువ అన్నది నిజమైన క్రైస్తవునికి గుర్తు కాదు గాని మీరు క్షమించేటువంటిదే నిజమైనటువంటి క్రైస్తవుడికి గుర్తు. Look at his boldness. అతని యొక్క ధైర్యాన్ని చూడండి. Hallelujah. హల్లెలూయా. He was ready to face death also. అతడు మరణాన్ని కూడా సంధించడానికి When you are filled with Holy Spirit, మీరు ఆత్మ ద్వారా నింపబడిన you will be very bold. మీరైతే చాలా ధైర్యంగా You ఉంటారు. will never fear anything. దేని గురించి మీరు భయపడరు. You will never feel shy. మీరైతే సిగ్గుపడరు. You will be strong మీరు బలంగా ఉంటారు. even to face the death. మరణాన్ని సంధించేదానికి కూడా. Hallelujah. హల్లెలూయా. Chalo, amen. ఆమేన్ You will be చెప్పండి. bold like lion. ఓ మీరైతే సింహం వలె ధైర్యంగా ఉండాలా. Amen. Amen. In this world, when people look at you, they will say they are very bold. లోక ప్రజలు మిమ్మల్ని చూసేటప్పుడు వారు ధైర్యవంతులు అని చెప్పాలా. பேதுரு அவங்க எல்லாத்தையும் பார்த்து சொன்னாங்க, அரே இவங்க எல்லாம் படிச்சு இல்ல ஒண்ணுமே இல்ல, ஆனா இவங்க எல்லாம் என்ன போல்டா பேசுறாங்கப்பா. ఓ పేతురును మిగతా వారిని చూసినప్పుడు వీరైతే త్రాగుబోతు కాదు కానీ వీరిని చూస్తే చాలా ధైర్యవంతులు అని చెప్పారు. காரணம் ஆவினால் நிரப்பப்பட்டாங்க. ఆమేన్. కారణం ఏమిటంటే ఆత్మలో నింపబడ్డారు. இன்னைக்கு சொல்லுங்க, ஆவினால் நிரப்பப்படுங்க, எல்லாம் அந்த வெக்கம் சிக்கம் எல்லாம் போயிடும். మీరు ఆత్మ ద్వారా నింపబడినప్పుడు సిగ్గు లజ్జ ఏది కూడా ఉండదు. வெக்கமாக்குது, பயமாக்குது, సిగ్గుగుంది, భయంగుంది. హల్లెలూయా. அந்த பல்லிய பார்த்தா பையோ, கக்லாத்திய பார்த்தா பையோ, ஐயோ. బల్లిని చూస్తే లేకపోతే కాకరోజుని చూస్తే భయము. இந்த பயப்படுறவங்க பாருங்க, எல்லாத்தையும் பய காமிச்சுக்குவாங்க. ఈ భయపడేటువంటి వారు ఇతరులు భయపడతారు. Hallelujah. హల్లెలూయా. Real boldness, even ready to be stoned and die for Christ. నిజమైనటువంటి ధైర్యం అయితే దేన్ని కూడా సంధించి మరణాన్ని కూడా ఎదుర్కొనేటువంటి వారు. And ready to forgive. అలాగనే క్షమించేదానికి సిద్ధంగా ఉండేటువంటి Our church should be filled with forgivers. మన యొక్క సంఘం అయితే క్షమించేదానికి సిద్ధంగా ఉండాలి. Not revengers. అది కాకుండా ఏదో పగ తీర్చుకునేది Not avengers and revengers, only forgivers. ఓ ఏదో పగ తీర్చుకోవటం, వాళ్ళ మీద అలా చెప్పటం, ఇలా చేయటం కాదు కానీ அவங்க வீட்டுல எங்க வீட்டுக்கு வந்தாங்களா, எங்க தாவத்துக்கு வந்தாங்களா, நாங்க எப்போவோ என்னாக்குதுலமா அவங்க வரலனாக்கா பாவம், அவங்க ஹாஸ்பிட்டல் போனாங்களே நாவோ, ఒకవేళ రాకపోతే మోషన్ ప్రాబ్లమో, హాస్పిటల్కి వెళ్ళారు, లేకపోతే ஏதோ ஒரு ப்ராப்ளம், அவன் வரல, அதற்கு உன் ஃபங்க்ஷன் அவங்க ஃபங்க்ஷன் நீயே போக மாட்டே. వారి ఫంక్షన్కి అయితే మీరు ఎందుకు వెళ్ళరు? ఏదో కారణంతో వారు రాలేదు. దట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యం కాదు. క్రిస్టియానిటీ ఇస్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఓ క్రైస్తవ్యం అయితే క్షమించి మర్చిపోవుట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలాగో సాధ్యమైంది? బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. మీరు ఆత్మ ద్వారా నింపబడినప్పుడు. ఫోర్త్లీ,
నాలుగవదిగా quickly I'll tell and finish. త్వరగా ఒక కార్యం చెప్పి Luke ముగిస్తాను. chapter 4 verse 1. లూకా సువార్త 4వ అధ్యాయం. Jesus was filled with full of Holy Spirit. యేసు క్రీస్తు సంపూర్ణముగా ఆత్మ ద్వారా నింపబడి ఉండెను. Jesus, tell me hallelujah. హల్లెలూయా. యేసయ్య Was చెప్పండి. filled with Holy Spirit. ఆయన యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఆమేన్. పూర్ణత. చెప్పండి హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఇడిసేస్తామ్మా, ఏం టెన్షన్ కాకండి. ట్రైన్ గిన్ మిస్ కాదు, ఏం కాదు. కావాలంటే కార్లు ఇడిస్తాను. చూడండి, నన్ను చూడండి. ఇంట్లో బైబిల్ చదవాలా, ఇక్కడ వాక్యం వినాలా. ఆమేన్. కొంచెం పేరు பாருங்க, வீட்டில் பைபிளே படிக்க மாட்டாங்க. இங்கே தான் பைபிள் படிக்கணும் ஆசை வரும். కొంతమంది ఇంట్లో బైబిల్ చదవరు. ఇక్కడైతే லூக் 4 படிச்சாங்களா? லூக் 4லேருந்து 5 குதிக்குவாங்க. 5ல பீட்டர் இருக்குது. ஆமாம், பட் இங்கே கேட்குறது கேட்க மாட்டாங்க. లూకా 4 చదవమంటే 5వ అధ్యాయానికి వెళ్తారు. Luke chapter 4 verse 1, what it says? 4వ అధ్యాయం మొదటి వాక్యం ఏం చెప్పుచున్నది? He was full of Holy Spirit. యేసు పరిశుద్ధాత్మ ద్వారా పరిపూర్ణుడాయను. And when he was full of Holy Spirit, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు he overcame all the temptation. శోధనలన్నిటిని కూడా జయించాడు. Hallelujah. హల్లెలూయా. Every challenge of devil was defeated by Jesus. సాతాను యొక్క ప్రతి సవాలు శోధన కూడా యేసయ్య జయించాడు. Every temptation he overcame. ప్రతి శోధన కూడా ఆయన జయించారు. நீங்க நிறைய பேர் சொல்றாங்க, అనేక మంది శోధనలో ఒల్దుటే శోధనలో పడిపోయినని. శోధన జయిக்க முடியுமாட்டது. శోధనను జయించిన అవ్వడం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. பார்க்கவானான்னு நினைக்கிறேன், ஆனா பாத்துற சீரியலுங்கள சினிமாங்கள సీరియల్ అయినా సినిమా అయినా చూడకూడదు అనుకుంటున్నాను కానీ பொய் பேசுவானான்னு நினைக்கிறேன், ஆனா கொலாத்தனிமா அது வந்துருது. பொய் అబద్ధం ఆడకూడదు అనుకుంటున్నాను, ఎలాగో వచ్చేస్తుంది. ஓடியோ பேசக்கூடாதுன்னு நினைக்கிறேன், அதே ஓடியோ வந்துருது. கெட்ட வார்த்தைகள், చెడ్డ మాటలైతే అలాగనే ప్రవహిస్తుంది. எவ்வளவு కంట్రోల్ பண்ணலாம் நினைச்சுக்கிறேன், ஆனா என்ன பண்ணலாம்? ఎంతగానో అదుపులో ఉండాలని అనుకుంటున్నాను, ఏం చేయాలి? சண்டை போடக்கூடாதுன்னு நினைக்கிறேன், ஏன் தூங்கி இருக்கிற முருகத்தை எழுப்பிடுறாங்கோ. జగడాలు వేయకూడదు అనుకుంటున్నాను, నిద్రపోయే ముఖాన్ని అయితే எவ்வளவு நல்லா இருக்கணும்னு இருக்கிற பாஸ்டர் அமைதியா சாந்தியா இருக்கிற அவ்வளோ என்னை முருகத்து மாதிரி மாத்திடுறாங்க. ఓ నేను ఎంతగానో శాంతంగా ఓర్పు కలిగి ఉంటున్నాను, నన్నైతే మృగంగా మార్చేస్తున్నాను. இந்த சோதனையில ஜெயிக்கணும். நானு ఈ శోధనలో నేను జయించాలి. பைசா சோதனை ரொம்ப வருது. ఓ డబ్బు శోధన అయితే ఎక్కువగా వస్తుంది. பைசா கோசரம் ஏசப்பாவை வித்துறேன் நான், ஜூடஸ் மாதிரி. ఓ యూదావలే డబ్బు కొరకు యేసయ్యనే இந்த అమ్మేస్తున్నాను. சோதனை గెలికిను నాను. ఈ శోధనను నేను జయించాలి. హల్లెలూయా சொல்லுங்கம்மா. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. மனுஷங்களை தேடுற சோதனை, మనుషుల్ని వెతికేటువంటి శోధన. என்ன சோதனை? மனுஷங்க என்ன மனுஷங்க எங்க தீர்க்க தரிசிக்கிறாங்க அங்க ஓடலாம், ఎక్కడ ప్రవక్త ఉన్నారో అక్కడ என்ன పరిగెత్తడం, ப்ராஃபஸி சொல்றாங்க கேட்கலாம். ఏం ప్రవచనం చెప్తారో విందాము. ஹல்லேலூயா சொல்லுங்கம்மா. హల్లెలూయా. கடவுள் வார்த்தைக்கு உட்காந்து கேள்வி சொல்லுங்க, கேட்க மாட்டாங்க. ஆனா ப்ராஃபஸிக்கோசரம் 4 hours கூட உட்காருவாங்க. దేవుని వాక్యం చెప్పేటప్పుడు కూర్చొని వినరు, కానీ ప్రవచనం కొరకు 4 గంటలు వేచి ఉంటారు, நிலைக்குவாங்க. నిలబడి ఉంటారు. அவர் என்ன சொல்லுவார் எங்களுக்கு குறித்து? నన్ను గురించి ఆయన ఏం చెప్తారు? எங்க அக்கௌண்ட் நம்பர் சொல்லுவார், నా యొక్క అకౌంట్ నంబర్, என் வண்டி நம்பர் சொல்லுவார், నా బండి నంబర్ చెప్తాడు, நான் எப்ப சாவன் அப்ப கூட சொல்லுவார், నేను ఎప్పుడు చనిపోతాను అది కూడా చెప్తాడు. நான் ஆண்டவர் கேட்டுங்கிறேன் அந்த கிஃப்ட் எப்போ எவன் எப்போ சாவான்னு நம்ம சர்ச்சில் சொல்கிறேன் நான் ப்ராப்பர்சி. అటువంటి గిఫ్ట్ అడుగుతున్నాను నేను ప్రభు దగ్గర. ఏనమ్మా సావు సావుకిడిగా சொல்கிறேன் நான். ఎటువంటి చావు చనిపోతారు అన్నది కూడా. హల్లెలూయా. హల్లెలూయా. ரொம்ப பேருக்கு அந்த சோதனை ஓடுறது. అనేక మందికి శోధన. கொஞ்சம் பேருக்கு சாப்பாடு தூண்டனா சோதனை. కొంతమందికి ఆహారం తినకపోతే శోధన. ஃபாஸ்டிங் இருக்கிறதுக்கு வராது, ఫాస్టింగ్ ఉండేదానికి వీలు పడదు. అవుదా? தெரியாத இன்னைக்கு ஃபாஸ்டிங் இன்ட்டாங்கன்னு வச்சுக்கோங்க, తెలియక ఒకవేళ ఉపవాసం ఉన్నారంటే அன்னைக்கு ஃபுல்லு ஃபீஸ்டிங் தான் அவங்க. ఆ రోజు ఫుల్గా మెక్కుతారు. చిప్స్ వరో, లస్సీ వరో, చిప్స్ వస్తుంది, లస్సీ వస్తుంది, அது என்ன சொல்லுவாங்க இன்னொன்று, ஜூஸ் வரும், ஷவர்மா வரும், జ్యూస్ షవర్మా. ஃபாஸ்டிங் பண்ணுறியா? என்ன பண்ணிக்கிற நீ? ఉపవాసం ఉంటున్నారా? ఏం చేస్తున్నారు? 1 மணி ஆயிடுச்சு, கொஞ்சம் அந்த பாயாசம் பண்ணுமா, 10 மாடுதுமா, ఇంత జాలక మళ్ళీ పాయసం, கொஞ்சம் அந்த அந்த என்ன சொல்ல குக்கும்பர் கட் பண்ணு, என்னது குக்கும்பர் என்ன சொல்லுவாங்க, அந்த கீரா கட் பண்ணி கொஞ்சம் மிளகாத்தூள் அது போட்டு கொடுமா,
கொஞ்சம் காயில் கட் చేసి 3 மணி எப்போ ஆகுதோ ಏನೋ நினைக்கிறேம்மா. அந்த 3 மணி கரெக்டாக நீ எல்லாம் ப்ரிப்பேர் பண்ணிடுமா. எனக்காய்த்தோ மட்டன் ரோஸ்ட்டு, చికెన్ ఫ్రై அதெல்லாம் 3 o'clock எப்போ வரும்னு కాతునుకోండి. చికెన్ ఫ్రై కానీ మటన్ శోధన జయించ முடியமாட்டோம். శోధనను జయించిన అవడం లేదు. Why? కారణం ఏమిటి? Because you are not filled with Holy Spirit. మీరు ఆత్మ ద్వారా నింపబడి, When you are filled with Holy Spirit, మీరు ఆత్మ ద్వారా నింపబడినప్పుడు you will overcome every temptation. మీరు ప్రతి శోధనను జయిస్తారు. You will overcome every temptation. మీరు ప్రతి శోధనను జయిస్తారు. No challenge of devil will overcome you. సాతాను యొక్క ఎటువంటి సవాలు కూడా మిమ్మల్ని జయించదు. Amen. ఆమేన్. God want the overcomers. దేవుడైతే జయము పొందుకునేటువంటి వారు కావాలి. Overcomers. జయాన్ని Who పొందుకునే will overcome the temptation of the devil. సాతాను మీద జయం పొందుకునేటువంటి వారు. Hallelujah. எல்லா శోధనங்களை ஜெயிக்கிற ஒரு பரிசுத்தாவினால் நிரப்பப்பட்ட மனிதனா ஆண்டவர் உன்னை நிரப்ப போறார். అన్ని శోధనలు జయించినటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు నింపాలని కోరుచున్నారు. Will you pray with me? నాతో కలిసి ప్రార్థన చేస్తారా? Ask God. ప్రభు దగ్గర అడగండి. Fill me with the Holy Spirit. ఆత్మ ద్వారా నింపండి ప్రభు. With a thirsty heart. ప్రభా హృదయంలో దాహాన్ని కలుగు చేయండి. I want to be like Joseph. యోసేపు వలె ఉండాలని To కోరుచున్నాను. bring solution to the problem of the people. ఓ ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారం తీసుకొని వచ్చేవాడుగా. I want to be like Bezalel. ఓ బెసలేలు వలె ఉండాలని కోరుచున్నాను. Hallelujah. హల్లెలూయా. To be the active member and to build the kingdom of God. దేవుని రాజ్యము నిర్మించేటువంటి వాడుగా చురుకైనటువంటి సభ్యుడుగా ఉండాలని. Hallelujah. Hallelujah. I want to be like Stephen. స్టెఫెను వలె నేను ఉండాలని కోరుచున్నాను. Bold ధైర్యవంతుడుగా and forgiver, Lord. అలాగనే ఇతరులను క్షమించాలయ్యా. I want to be a forgiver, Lord. అయ్యా నేను క్షమించేవాడుగా ఉండాలి. I want to be like you, Jesus, overcomer of every temptation. ఓ యేసయ్యా మీ వలె నేను శోధన జయించేవాడుగా ఉండాలి. Come on, pray with me. Now God is going to fill you with the Holy Spirit. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపుతున్నాడు. Everybody is going to be filled with the Holy Spirit. ప్రతి ఒక్కరు ఆత్మ ద్వారా నింపబడనే ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మని పొందుకోండి. Open your heart and ask God. మీ హృదయాన్ని తెరిచి ప్రభు దగ్గర అడగండి. Lord, fill me with your Holy Spirit. ప్రభా ఆత్మ ద్వారా నన్ను నింపండి అయ్యా. Psalm 81 verse 10, the Bible says, ఓ కీర్తన 181:10 వాక్యం సెలవిస్తుంది. open your mouth wide and God is going to fill you. నీ యొక్క నోరును తెరవు, దేవుడైతే మేలు ద్వారా నింపునని. Ask with a thirsty heart, Lord, I need that fullness of Holy Spirit. ఓ ప్రభు దగ్గర అడగండి. ఆ యొక్క ప్రభా పరిపూర్ణత నాకు కావాలి. Right now, in Jesus' name, యేసు నామములో, in Jesus' name, యేసు నామములో receive the Holy Spirit. పరిశుద్ధాత్మని పొందుకోండి. Right now I can see the Holy Spirit coming upon everybody, ప్రతి ఒక్కరి మీద ఆత్మ దేవుడు వచ్చేది నేను చూస్తున్నాను. especially the people who are crying. ఓ ప్రత్యేకంగా ఏడ్చేటువంటి వారి How మీద. long I should fall in this temptation, Lord? ఆ యొక్క శోధన ఎంత కాలం నేను పడి ఉండాలా? How long I should have this hatred in my heart, Lord? అయ్యా నా యొక్క హృదయములో ఎంత కాలం యొక్క చేదు ఉండాలయ్యా? How long I should not be useful in the kingdom of God? దేవుని రాజ్యములో ఎంత కాలము నేను ఉపయోగం లేకుండా I ఉండాలి? want to be used as a vessel, Lord. అయ్యా నేను ఒక పాత్ర వలె ఉపయోగపడాలి. I want to be a forgiver, Lord. అయ్యా నేను క్షమించేవాడుగా ఉండాలా? I want to be an overcomer, Lord, like you. అయ్యా మీ వలె జయం పొందుకున్న వాడుగా Fill ఉండాలా? me with that Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నింపు. Now in Jesus' name, ఇప్పుడు యేసు నామములో the resurrection power of Jesus is filling you right now. పునరుద్ధారపు శక్తి ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు నింపుతున్నది. Receive. పొందుకోండి. Receive. పొందుకోండి. In the mighty name of ఓ Jesus. దేవుని యొక్క శక్తివంతమైన From the head to the very sole of your feet, the Spirit of God is filling you. అడినెత్తి నుండి అరికాల వరకు ఆత్మదేవుడు మిమ్మల్ని నింపుతున్నాడు. And the perfect Holy Spirit is coming. పరిపూర్ణమైన ఆత్మ దిగి వచ్చినప్పుడు Every imperfection in your life is disappearing right ఈ now. జీవితంలో పరిపూర్ణత లేని ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతున్నది. Every sickness is healed. ప్రతి రోగము, Every weakness and infirmity is leaving your body. ప్రతి బలహీనత, ప్రతి రోగము కూడా తొలగిపోవచ్చున్నది. Every sickness is leaving your body right now. ప్రతి రోగము కూడా మీ యొక్క శరీరమును విడిచి Every వెళ్ళిపోతుంది. fear is leaving you right now. ఓ ప్రతి భయము కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది. Every hatred is leaving you right
right now. ప్రతి పగ కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నది. Every desire for sin is removed by the Holy Spirit right పాపం now. మీద ఉన్నటువంటి కోరిక ప్రభువైన యేసు నామములో తొలగిపోతుంది. Every pride is going right now from you. మీ యొద్ద నుండి ప్రతి గర్వమైన కార్యం The తొలగిపోతుంది. wisdom of God is filling you right now. ఇప్పుడే దేవుని ఆత్మ మిమ్మల్ని నింపుచున్నది. The wisdom of God which solves the problems of this world is filling you right now. ఓ ఈ యొక్క లోకమునకు పరిష్కారం కలిగజేసేటువంటి దేవుని Receive the Holy జ్ఞానము నింపుచున్నది. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను The refining Holy Spirit is refining you right now. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని రూపాంతరం చేస్తున్నారు. A great zeal is going to come in you to serve the Lord. ఓ దేవునికి సేవ Shakabalabaraba, Ramadarama Shakurabaraba, Ribarabalaba. I pray for the fire of the Holy Spirit, outpouring of the Holy Spirit upon everybody right now. అగ్ని కొరకు కుమ్మరింపు కొరకు ప్రార్థిస్తున్నాను. Pour out your spirit upon your people, Lord. అయ్యా మీ ప్రజల మీద మీ ఆత్మను కుమ్మరించు. Pour out your spirit, Lord. మీ ఆత్మను కుమ్మరించు. Be filled. Be నింపబడును. filled. నింపబడును. Be filled. అయ్యా Let them be నింపబడును. filled with the fullness of Holy Spirit, Lord. పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణత ద్వారా వారు నింపబడును. Anoint their heads with oil, Lord. వారి యొక్క తలలను ప్రభు నూనెతో Let their cup అభిషేకించండి. overflow in Jesus' name. యేసు నామములో Let their cup overflow in Jesus' name. కలుగును గాక. Something new is taking place in your heart. అయ్యా వారి యొక్క హృదయములో నూతనమైన కార్యము జరుగుతుంది. Something new is taking place in your heart. మీ యొక్క హృదయములో నూతనమైన కార్యము The జరుగుచున్నది. power of God is hitting you right now. దేవుని ఆత్మ మిమ్మల్ని ముట్టుచున్నారు. Riba la shake malako, riba baba banderamala, neseketire balaba, riba baba shakaraba. Complete deliverance in Jesus' name. యేసు నామములో సంపూర్ణ విడుదల. I command every demons, every evil spirit which is hiding in them out in Jesus' name. ఓ దాగి ఉన్నటువంటి సాతాండు క్రియ అపవాది క్రియ అన్ని కూడా యేసు నామములో బయటకు వచ్చును. Every witchcraft power, black magic power, sorcery power, I destroyed by the fire of the Holy Spirit right now. ఓ మాంత్రికము చేతబడి యేసు నామములో ఇప్పుడే బయటకు వెళ్ళును గాక. Every generational curse, I break it by the blood of Jesus right now. ఓ తరతరముగా వచ్చేటువంటి శాపము యేసు నామములో తొలగిపోవును గాక. Heal your people, Lord. అయ్యా మీ ప్రజల్ని స్వస్థపరచండి. Deliver your people, మీ Lord. ప్రజల్ని విడిపించండి. Bless your people, Lord. మీ జనులను ఆశీర్వదించండి. And fill your people, Lord. మీ ప్రజలను ప్రభు నింపండి. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనములు. God is opening your spiritual eyes. ఓ ఆత్మ నేత్రములను ప్రభు తెరుస్తున్నారు. Some people's spiritual eyes is open right now. కొంతమంది ఆత్మ నేత్రములు తెరవబడుచున్నవి. You are seeing visions. మీరు దర్శనాలు You చూస్తున్నారు. are seeing visions. మీరు దర్శనాలు చూస్తున్నారు. Yes, this is the gift that God is giving you. ఓ దేవుడు మీకు ఇచ్చేటువంటి వరం ఇదే. Yes, Holy Spirit is going to use that vision gift to build the kingdom of God, దేవుని రాజ్యం నిర్మించినట్ల ఆ యొక్క దర్శనము దేవుడు to వాడుకోబోతున్నాడు. solve many people's problem. అనేక మంది సమస్యలు పరిష్కారం I release that anointing upon your people, Lord. అయ్యా మీ ప్రజల మీద మీ యొక్క అభిషేకం I release that anointing upon your people, Lord. అయ్యా మీ యొక్క అభిషేకాన్ని బిడ్డల మీద విడిపిస్తున్నారు. Somebody is haunted by the thoughts. ఓ కొంతమంది అయితే తలంపుల ద్వారా చిక్కబడి ఉన్నారు. Somebody is haunted by the thoughts. Why don't you die? Why don't you die? Oh. Better you die. ఓ ఎందుకు చనిపోకూడదు, నువ్వు చనిపోతే బాగుంటుందని తలంపుల ద్వారా చిక్కబడి ఉన్నారు. Who is that person? ఆ యొక్క వ్యక్తి ఎవరు? God is going to deliver you. దేవుడు మిమ్మల్ని విడిపించను. Regularly you are having the thoughts, why don't you die? Oh. It is better you die and go. ప్రతిసారి ఆ యొక్క తలంపు వస్తున్నది, మరణించి చనిపోని. Who is that person? Stand in that place. I am going to pray for you. మీరు ఆ స్థలములో లేచి నిలబడి మీ కొరకు ప్రార్థించిన ఇవ్వను. Yes, the thoughts of suicide. ఓ ఆత్మహత్య చేసుకునే ఆత్మ. This is the lady. Hallelujah. ఆమేన్. Right now touch her, Lord. ప్రభువా ఇప్పుడే వారిని ముట్టండి. I bind that spirit of suicide in the name of Jesus. ఓ ఆత్మహత్య కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను. Touch Holy Spirit. పరిశుద్ధాత్మదేవ ముట్టండి. Where there is your spirit, there is liberty. ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వతంత్రం Set her free. వారిని విడిపించండి. Touch. ముట్టండి. I rebuke every spirit of suicide. Leave her right now. ఆత్మహత్య తలంపు కలుగు చేస్తే ఇప్పుడే తొలగిపోవును గాక. You wanted to die మీరు మరణించాలని కోరుచున్నారు. because you are unable to bear the blames and the problems in your life. మీ జీవితంలో సమస్యలు నిందలు భరించడం లేదు. You planned this week to die, ఈ వారములో చనిపోవాలని మీరు నిర్దేశించారు. but God has rescued you. దేవుడు మిమ్మల్ని విడిపించను. You don't want to come today, but the Spirit of God brought you into this place. ఈ దినము మీరు రావాలని కోరలేదు, ఆత్మ దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చారు.
Now, God is healing your wounds in your heart. ఇప్పుడు మీ యొక్క గాయములు ఆయన మాన్పుచున్నారు. God is giving you hope and strength right now. దేవుడు ఇప్పుడే నిరీక్షణ కలుగజేస్తున్నారు. Lift your hands, my dear sister, and receive that power. ఓ సహోదరి, చేతులు పైకెత్తి ఇప్పుడే ఆ యొక్క శక్తిని మీరు పొందుకోండి. Receive in Jesus' name. యేసు నామములో పొందుకోండి. Be free. విడుదల పొందుదురుగాక. You can come forward and tell your testimony. మీరు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పొచ్చు. Yes, is it right or wrong? Hallelujah. అవును, నిజమా తప్ప? You can come and tell. మీరు ముందుకొచ్చి చెప్పొచ్చు. And somebody who is spiritual eyes is open, they are seeing some visions. ఓ ఆత్మనేత్రములు తెరవబడిన వారు దర్శనాలు చూస్తున్నారు. You are seeing some visions. మీరు కొన్ని దర్శనాలు చూస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. You are seeing some visions. కొన్ని దర్శనాలు చూస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Yes, if you are seeing some visions, మీరు దర్శనాలు చూస్తే please get up. Who is that person? ఓ లేచి నిలబడండి. ఎవరు ఆ వ్యక్తి? Rikabala shangadala ramala karabala baraba. You are seeing a vision. మీరు దర్శనం చూస్తున్నారు. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు. I don't know what is that vision, but you're seeing that vision. God has opened your spiritual eyes. ఆ దర్శనం ఏమిటో తెలియలేదు. దేవుడు మీ యొక్క మనోనేత్రాలు తెరిచారు. Don't fear. Stand up and tell what is that vision. భయపడొద్దండి. ఆ దర్శనం ఏమిటో చెప్పండి. Yes, God is going to explain that vision to you. ఓ ఆ Hallelujah. దర్శనం యొక్క వివరణ ప్రభు చెప్తారు. Ribala shakanduri ribiri bara bala bara bara. హల్లెలూయా. Lahendere mala shakutura bala bara bala bara bara. Ribala ma shakutura bala bara ngadala bala bara bara bara. Dibara bala ma shakutura baba baba. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. Amen. ఆమేన్. Now the Spirit of God is telling. ఓ ఇప్పుడు ఆత్మ దేవుడు పలుకుతున్నారు. Spirit of God is telling. దేవుని ఆత్మ చెప్పుచున్నారు. Hallelujah. హల్లెలూయా. Somebody is having a digestion problem. కొంతమందికి అయితే అజీర్ణపు సమస్య. Digestion, you have come this place with a digestion problem. మీరైతే అజీర్ణము నిమిత్తము వచ్చి ఉన్నారు. God want to heal you right now. ఇప్పుడే విడిపించాలని దేవుడు కోరుచున్నారు. Yes, whenever you eat, you are unable to digest and you are having a very severe pain in the throat also. మీరు ఆహారం భుజించేటప్పుడంతా కూడా మీకు అజీర్ణం కలుగుచున్నది. అలాగనే గొంతులో నొప్పి ఏర్పడుచున్నది. And some problem in the stomach also. అలాగనే మీ కడుపులో కూడా కొంత సమస్య You are వస్తుంది. feeling hungry, but though you eat, your hunger is not satisfied. మీకు ఆకలి వచ్చినా కూడా తిన్నప్పుడు మీకు తృప్తి లేదు. These are the sign. ఓ ఇదే గుర్తు. If you are that person, you can stand. I am going to pray. God is going to heal you right now. అటువంటి వ్యక్తి అయితే నిలబడండి. ఈ సమయం వద్ద ప్రార్థన చేయండి. Right now. ఎవరు అది చెప్పండి. ఎవరు అదమ్మా ఏంద్రిమా ఏంద్రి షగెదెలిరి మలాకదర బగల బరబలబ. Thank you, Lord. Lord, I pray that you touch her, Lord. అయ్యా మీరు వారిని ముట్టాలని Every digestion problem be healed. అజీర్ణపు సమస్య స్వస్థత కలుగును. She has been suffering from many days this problem, Lord. అనేక దినాలుగా ఈ యొక్క సమస్య ద్వారా బాధపడుతున్నారు. Come out in Jesus' name. యేసు నామములో బయటికి రా. Some spirit is attacking her right now. ఇప్పుడే ఏదో ఒక విధమైన ఆత్మ, The spirit of infirmity. ఓ బలహీనపరిచే ఆత్మ, Go in Jesus' name. యేసు నామములో వెళ్ళి, Go in Jesus' name. యేసు నామములో వెళ్ళి, Go in Jesus' name. యేసు నామములో వెళ్ళి. Touch, Lord. ప్రభువా వారిని ముట్టండి. Touch. అయ్యా ముట్టండి, Touch. ముట్టండి. Touch. అయ్యా ముట్టండి. Heal. స్వస్థపరచ. I release the healing anointing upon her. ఓ వారి మీద Out. విడిపించే అభిషేకం. Every infirmity, every weakness, every evil spirit, come out. ఓ బలహీనపరిచే ఆత్మ, Out. బాధపరిచే ఆత్మ Out of her body. వారి శరీరం Touch. ముట్టండి. Touch. అయ్యా ముట్టండి. Heal. స్వస్థపరచ. Heal. స్వస్థపరచ. Heal. స్వస్థపరచ. Lift your hands and receive your healing. ఓ మీ యొక్క చేతులు చాపి చేతులెత్తి నీ స్వస్థత పొందుకో. పొందు యేసు నామములో. Come on. హల్లెలూయా. Come on. Come on. I pray the Holy Spirit right now set her free. ఇప్పుడే ప్రభా మీరు వారిని విడిపిస్తున్నారయ్యా. Receive, my dear sister. Touch. ముట్టండి. Touch, Lord. అయ్యా ముట్టండి. Let the Holy Spirit touch her. పరిశుద్ధాత్మ Touch. ముట్టండి. Touch. అయ్యా ముట్టండి. Where there is your spirit, there is liberty. Go. ఆత్మ ఎక్కడ ఉంటున్నదో అక్కడ Go. వెళ్ళిపో. Go. వెళ్ళిపో. Out of her body right now. వారి శరీరాన్ని విడిచి ఇప్పుడే. Out of her body right now. వారి శరీరాన్ని విడిచి ఇప్పుడే వెళ్ళిపో. Out of her body right now. వారి శరీరం నుండి ఇప్పుడే వెళ్ళిపో. Rikabalaba shabababababababa. I pray for the fire to come. Let no spirit stay
stay in her right now. ఏ ఆత్మ కూడా వారిలో నిలకడగా నిలిచి ఉండకూడదయ్యా. Malaka dura malaka dere malako loshake tere bara bala bala bara bara. There is somebody in this place who want to shift your house. కొంతమంది ఇల్లు మార్చుకోవాలని కోరుచున్నారు. You are praying. I want to shift because this house is not blessing and not sufficient for me. ఓ నాకైతే ఆశీర్వాదకరముగా లేదు, ఇంకా చాలేదని కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. Yes. అవును. Who is that? ఎవరైతే I'm going to pray for you. God want to reveal you a word of wisdom for you. ఓ దేవుడు మిమ్మల్ని విడిపించాలని కోరుచున్నారు. Thank you, Lord. అయ్యా మీకు వందనములు. Yes, this house, how long we should live in this house, Lord? అయ్యా ఎంతకాలం ఈ గృహములో నేను నివసించగలను? This house is not sufficient for us, Lord. అయ్యా మాకైతే ఇది చాలడం లేదు. Yes, Lord. ఆమేన్. Yes, you are planning to vacate your house. మీ యొక్క ఇల్లు మార్చాలని మీరు ఉద్దేశిస్తున్నారు. If there is somebody who is planning to vacate your house, God is speaking to you right now. ఇప్పుడే ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరు వెకేట్ చేయాలని కోరుచున్నారు? God want you to stay there for a while. కొంతకాలము అదే ఇంట్లో ఉండాలని Don't కోరుచున్నారు. vacate, God is telling. ప్రభు అంటున్నారు వెకేట్ చేయొద్దని. Very soon you are going to hear a good news. ఓ అతి త్వరలో మీరు శుభవార్త వింటారు. You are going to step into the great blessings of God. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములోనికి మీరు ప్రవేశించండి. Don't waste your money. మీ డబ్బునైతే వ్యర్థం చేయొద్దు. Wait, God says. ప్రభు అంటున్నారు వేచి ఉండు. God is going to give the best for you. దేవుడు మీకు శ్రేష్టమైన Shakebaka thuraba rabadaraba shakalaba. Dimalabakara. హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు. Everybody who are having suffering, sickness and disease, right now I pray you be healed in Jesus' name. దీర్ఘకాలముగా సమస్యల నుండి ప్రభా వారిని విడిపించాలని యేసు నామములో విడిపించాలని. You can check your bodies, all your sickness and disease has gone. ఓ మీ యొక్క శరీరాన్ని పరిశోధించి చూడండి, వ్యాధులు బాధలన్నీ తొలగిపోయింది. Every sickness, disease and pain in your body is gone. మీ యొక్క శరీరం బాధపరిచేటువంటి బాధలు వ్యాధి అంతా కూడా వెళ్ళిపోయినది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Somebody here, when you close your eyes, you are fearing somebody is coming near you. కొంతమంది అయితే కళ్ళు మూసినప్పుడు ఎవరో మీ దగ్గరకు వస్తున్నట్లు మీరు భయపడుతున్నారు. That's why you are always opening your eyes. అందుకే మీరు ఎల్లప్పుడూ కూడా కళ్ళు తెరిచి At the night time also, you are trying to sleep but you are unable to sleep because somebody is coming near you. You feel like that. రాత్రి సమయంలో కూడా నిద్రపోవాలని కోరుచున్నారు, కానీ ఎవరో దగ్గరకు వచ్చి భయపెట్టేలాగా ఉంది కాబట్టి మీరు కళ్ళు తెరుస్తున్నారు. If you are here right now, stand up. I am going to pray for the deliverance right now in the name of Jesus. అటువంటి వారు ఉండినారా? లేకపోతే మీ విడుదల కొరకు ప్రార్థించనే ఉన్నారు. Anybody apart from this sister? వీరు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఈ సిస్టర్ ఉన్నది. ఇంకో ఎవరైనా ఉన్నారా? అట్లా ఉంటే లేచి నిలబడి నేను ప్రేయర్ చేస్తా. దేవుడు విడుదల ఇవ్వబోతుండ్రు. హల్లెలూయా. కన్ను తెరుస్తూనే ఉండాలని ఉంటుంది నీకు. కన్ను మూస్తే ఎవరు వచ్చి నిన్ను పట్టి లాగినట్లు, నీ ఛాతి మీద కూర్చున్నట్లు, నీ గొంతు పిసికినట్లు ఏదో ఒక దురాత్మ శక్తి నిన్ను అట్లా హింసిస్తున్నది. దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. టచ్ అండ్ డెలివరర్ అదన్న నమ్మతాము. అయ్యా మీరు ముట్టి విడుదల దయచేయండి. నమ్మ. టచ్ అండ్ డెలివర్ ఇన్ జీసస్ నేమ్. ముట్టి విడుదల చేయండి యేసు నామములో. Bring her right now in the name of Jesus. ఆమేన్. Shakela bagadala rabala barabala. Rikamala gadala rabala gadala rabala. Every dark spirit surrounding her, live in Jesus name. యేసు నామములో చుట్టుముట్టినటువంటి ఆ యొక్క చీకటి అంతా కూడా తొలగిపోవును గాక. వెలుగు వస్తున్నదమ్మా. Light is coming. వెలుగు వస్తున్నది. Today you have come. ఇదనమందు మీరు వచ్చి ఉన్నారు. Today you have come. ఇదనమందు First time. మొదటిసారి God is putting his light upon you. దేవుడు తన యొక్క వెలుగును మీ మీద God is ఉంచుచున్నాడు. putting his light upon you. తన వెలుగును దేవుడు మీ మీద Your ఉంచుచున్నాడు. life is full of darkness. మీ జీవితము చీకటితో నింపబడి ఉన్నది. Your marriage was full of darkness. మీ యొక్క వివాహము చీకటితో నింపబడి ఉన్నది. Your future మీ is full of భవిష్యత్తు darkness. చీకటితో ఉన్నది. You don't have any hope. ఓ ఎటువంటి నమ్మకం లేదు, నిరీక్షణ లేదు. Today the light of God is coming upon you. ఏదైనా దేవుని వెలుగు వస్తున్నది. See, touch, ముట్టండి touch, అయ్యా, ముట్టండి అయ్యా. touch Holy Spirit. పరిశుద్ధాత్మ Set her free. వారిని విడిపించండి Let అయ్యా. the light of God shine upon her. ఓ దేవుని యొక్క వెలుగు వారి మీద ప్రకాశించును గాక. Jesus name. యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. I want all the people whom I prophesied, whom I told, revealed, let them come and share the testimony.
ఆ ప్రవచనముగా నేను చెప్పిన కార్యములన్నీ ఎవరెవరు చెప్పిన వారు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య మీకు వందనాలు. లెట్ us see what the Lord has done. దేవుడు ఏం చేశారో మనం గమనిద్దాం. దగ్గర పెట్టండి. సంవత్సరంతో బాధపడుతున్నాను. అయితే నాకు రాత్రిపూట సరిగ్గా నిద్ర రాదు, భయం అవుతుంది. పోయిన వారం కూడా రావాలనుకున్నాను. భార్య భర్తల్లో చాలా గొడవలు అయింది, రాలేకపోయినాను. కానీ నేను దేవుని దగ్గర వచ్చి వాక్యం వినాలా, బలపడాలా అని అనుకుంటాను. కానీ నేను మా ఇంట్లో చాలా శోధన వల్లే నేను రాలేకపోతున్నాను. కానీ ఈరోజు నేను దేవునితో మంచిగా ప్రార్థన చేసి అడిగాను, నీ సన్నిధిలోనే నేను వస్తున్నాను, కానీ దేవా నాతోని మాట్లాడండి. సూటిగా దేవుడు మాట్లాడినాడు. ఇంకా నాలో ఏ భయం ఉన్నదో, నేను ఒక్కో సంవత్సరంతో నేను ఆ వేదనలో నడుస్తున్నాను. కానీ ప్రభా నన్ను తాకాల, ఈరోజు ఎట్లా కూడా నన్ను తాకాల, నేను సాక్షిగా నేను నిలబడాలనుకున్నాను. కానీ దేవుడు పాస్టర్ ద్వారా నాకు సూటితో మాట్లాడాను. కానీ ఏ వాక్యం ద్వారా నేను బలపడుతున్నానో ఆ వాక్యంలో నేను నిడవాలని అనుకున్నాను. కానీ ఆ పాటలో పాస్టర్ ఒక పాట, కొత్త పాట అంటున్నారు. ఆ పాట ద్వారా నేను చాలా నా గురించి ఆ పాట అనుకున్నాడు. కానీ ఆ పాటలో నేను వింటుంటే నా రొమ్ములు ఎట్లనో నాలోని దురాత్మలు వెళ్ళిపోయి నాలో మంచిగా ఆ వాక్యం విని బలపరుస్తున్నాను. అట్లా నాకు దేవుడు తాకినట్టు అనిపించింది. నా చిన్ని సాక్ష్యం దేవుని గురించి. మీకు చనిపోవాలని ఆలోచన అదే పోయిన వారంతో అట్లా అనిపించింది. నేను ఈరోజు ఎట్లా కూడా బలపరచాలా, నేను పనికి పోతాను కానీ ఆ పనికి కూడా పోలేను. అయితే నేను ఎట్లా ఖచ్చితంగా చర్చిలో వచ్చి ఈయన్ని బలపరుచుకోవాలనుకున్నాను. కానీ ప్రార్థన అయినాక నాలోని ఆ దురాత్మ వెళ్ళిపోయింది. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. ఆమేన్. చనిపోవాలని ఆలోచన కలిగిందా మీకు? బేస్తారం రోజు అట్లా అనిపించింది. ఎప్పుడు అనిపించింది? బేస్తవారం అంటే థర్స్డే మీకు అనిపించింది, నిన్న అనిపించింది చనిపోవాలని. పనుకొని ఉండే నిద్రలో ఒకటేసారి భయం పడి ఇది ఏం జీవితం చచ్చిపోతే బాగుంటుంది. భార్య భర్తల్లో కూడా సమాధానం లేదు. ఊకే భర్త చచ్చిపోతేనే పోదని కొడుతూనే ఉంటాడు అని ఆ మనసులో వచ్చి జీవితం లేదు, చచ్చిపోవాలి. పాతింగ్లా నమ్మ నేత నెంచి చతుర్లాను కడులు విడివిత్తి ఇనికి ఈరోజు రావాలని ఉండేనా మీకు? ఈరోజు రావాలని ఉండేనా? ఇక్కడ లేదు, దేవుడు ఆత్మని తీసుకొని వచ్చింది. ఈరోజు ఆ దయ్యం దురాత్మ నుండి విడుదల ఇచ్చింది. హల్లెలూయా.